అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 7 వ్యాఖ్యానం 3వ పదిలో మూడియా అనే 8వ తిరువాయిమొഴി ఆరంభం. 1వ పదిలో భగవంతుడి యొక్క పరత్వాన్ని తెలియజేశారు ఆళ్వార్లు, పరత్వ గుణాన్ని అనుభవించారు. 2వ పదిలో కారణత్వం కలిగిన వాడు పరమాత్మ అని ఆ గుణాన్ని అనుభవించారు ఆళ్వార్లు. ఈ 3వ పదిలో ఆయన వ్యాపకత్వం కూడా కలిగిన వాడండి అని ఆయన వ్యాపకత్వ గుణాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వార్లు. అయితే 3వ పదిలో వ్యాపకత్వం కదా, మొదటి తిరువాయిమొഴി 3వ పదిలో ముడిచ్చోదియాయ్ ఉనద ముఖచ్చోదియాయ్ మలరందరుగో అనేటువంటి ఆ తిరువాయిమొഴിలో భగవంతుడి యొక్క సౌందర్యాన్ని అనుభవించారు. సౌందర్యం అనే ఒక్కొక్క తిరువాయిమొഴിలో ఒక్కొక్క గుణాన్ని అనుభవిస్తూ ఉన్నారు కదా ఆళ్వార్లు. ముడిచ్చోదియాయ్ ఉనద ముఖచ్చోదియాయ్ మలరందరుగో అనే ఈ తిరువాయిమొഴിలో భగవంతుడి యొక్క సౌందర్యం అనే గుణాన్ని అనుభవించారు. సౌందర్యం అనే గుణాన్ని అనుభవించినటువంటి ఆళ్వార్లకి ఆయనకు సౌందర్యమేమో, ఆయన గుణాలేమో ఏది అపరిచ్ఛేద్యం కాదు, గుణ పౌష్కల్యం కలిగినటువంటి వాడు ఆయన. నేనేమో నా ఇంద్రియాలేమో ఒక పరిమితికి లోబడి ఉన్నటువంటి జ్ఞానం కలిగినటువంటివి. ఇంద్రియాల సంకోచత్వము, పరమాత్మ యొక్క గుణ పౌష్కల్యాన్ని అనుభవించారు ఆళ్వార్లు. అనుభవించి పెరుమాళ్ళే నీ యొక్క వైభవాన్ని నేను అనుభవించడానికి తగినటువంటి ఇంద్రియాలు నాకు లేవు కదా, కాబట్టి నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళవయ్యా, నేను ఎప్పుడు నిన్ను చేరుకుంటాను అని వేదన పడ్డారు ఆళ్వార్లు. మున్నీరు జ్ఞానం అనేటువంటి 2వ తిరువాయిమొഴിలో. ఈ 3:10లో 2వ తిరువాయిమొഴి మున్నీరు జ్ఞానం. అలా ఆళ్వార్ల యొక్క వేదన చూసినటువంటి పరమాత్మకి అయ్యో ఆళ్వార్లను కనుక ఈ రీతిగా వదిలేశామంటే ఆయన మనకు దక్కేలాగా లేరు అని భావించినటువంటి పెరుమాళ్ళు ఏం చెప్పారు ఆళ్వార్లతోటి? ఆళ్వార్లే, మీరు పడుతున్నటువంటి ఈ ఇంద్రియ సంకోచత్వం మీకు మాత్రమే ఉండేటువంటిది కాదండి. అదిగో ఎప్పుడు అయర్వరు మమరెరగళ్ళు అని చెప్పబడేటువంటి నిత్యేశ్వరుల యొక్క స్థితి కూడా అదేనండి ఆళ్వారే. అంటే నా వైభవం అంత ఎక్కువ కాబట్టి మీరు దీని గురించి బెంగపడక్కర్లేదు. అయినా ఇంకొక విషయం, మీ యొక్క అపేక్ష తీరేలాగా నేను వడ తిరుమలై అని చెప్పబడేటువంటి ఈ ఉత్తర తిరుమలలో వేంచేసి ఉన్నాను. మీకోసమే, మీ కైంకర్యాల కోసమే, మీరు కోరుకున్న రీతిగా నన్ను అనుభవించడం కోసమే నేను ఉత్తర తిరుమలలో వేంచేసి ఉన్నాను. అక్కడికి వేయించేయండి, మీ అపేక్ష దానికి తగినట్లుగా మీరు అనుభవించండి అని పెరుమాళ్ళు చెప్పగా 3వ తిరువాయిమొഴി పొజివిల కాలంలో ఆళ్వార్లు ఏం కోరుకున్నారు? పొజివిల కాలం ఎల్లాం ఉడనాయమన్ని పొజివిలావిడి మేము செய்ய வேண்டும்னா తిరుకురలరువి తిరువేంగడత్తు తందై తందై తందైక్య అని. అదిగో తిరుమలలో నిత్యసూరుల కోసమని, అటు నిత్యసూరుల యొక్క కైంకర్యాన్ని, ఇటు ఈ లోకంలో ఉన్న మనలాంటి ఉభయ విభూతిలో కదా ఆయన ఐశ్వర్యం. నిత్య విభూతిలో వాళ్ళ కైంకర్యాన్ని స్వీకరిస్తూ ఉన్నట్ట ఈ లీలా విభూతిలో ఉన్న వాళ్ళ కైంకర్యాన్ని స్వీకరించడం కోసమని అదిగో ఆ తిరుమల కొండ మీద వేయించేస్తున్నాను అని చెప్పాడు కదా. ఆ పెరుమాళ విషయంలో సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ కైంకర్యం చేయాలయ్యా అని కోరుకున్నారు ఆళ్వార్లు. అది మంత్రము యొక్క అర్థం, అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటి పొజివిల కాలంలో కైంకర్యాన్ని కోరుకున్నారు. అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థం ఏమిటి? పురుషార్థం ఏమిటి? కైంకర్యం. దీన్ని ఎక్కడ తెలియజేశారు ఆళ్వార్లు? 2:9 ఎమ్మ వీడిలో ఇదిగో ఎనక్కేయాగా ఎనై కొళ్ళు మీదే ఉనక్కేయాగా, నీకోసమే నన్ను స్వీకరించాలయ్యా, నాకు కైంకర్యాన్ని అనుగ్రహించావంటే అది నీకోసమే అయి ఉండాలి అని ఉనక్కేయాగా అని చెప్పినటువంటి ఆళ్వార్ల యొక్క అపేక్షితాన్ని ఇదిగో ఈ పాసురంలో అపేక్షితం ఏమిటి? కైంకర్యం. 2:9లో కోరుకున్నటువంటి దాన్ని అపేక్షిత నీ కోసమే అని చెప్పినటువంటి కైంకర్యం ఏమిటో ఈ 3:3లో ప్రకటిత చేశారు ఆళ్వార్లు. ఏమిటి నేను కోరుకునే కైంకర్యం అంటే, ఇదిగో నాకు కావలసిన పురుషార్థం ఏమిటయ్యా అంటే నీకు కైంకర్యమే అని కోరుతున్నారు 3:3లో. సరే,
అలా కైంకర్యం కోరుకున్నటువంటి ఆడవాళ్ళకి తర్వాతదేమిటి, పొగటి నల్లొరు అనెంగో అనేటువంటి ఈ 4వ తిరువాయిమొழிలో ఏం చేశాడు పరమాత్మ? వీళ్ళ కాలమెల్ల సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో నీ కైంకర్యం చేయాలని కోరుకున్నాడు కదా. అందుకని ఆడవాళ్ళ కోసమని అంతర్యామిత్వం అంతటా వ్యాపించి ఉన్నటువంటి స్థితిని చూపించారు ఆడవాళ్ళకి పెరుమాళ్ళు. అలా అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని ఈ లీలా విభూతిలో ఉన్నవైనప్పటికీ, నిత్య విభూతిలో ఉన్నవైనప్పటికీ అవన్నీ కూడా నీకు విభూతులే, నీకు విభూతిగా కలిగినటువంటి వాడివే పరమాత్మ. నిన్ను పొగడం నల్లొరువన్యనుగో, ఇదిగో నిన్ను పంచభూతాలు అను పొగజిన్ నల్లొరు పొరుగులు తీరు భూమి అనుగో, ఇదిగో నిన్ను అనేక కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడిని అననా, భూమి అననా, ఆకాశం అననా, వాయువు అననా, జలం అననా, అగ్ని అననా అని పంచభూతాల్లో ఏమని నిన్ను చెప్పగలనయ్యా పరమాత్మ అని ఆ తిరువాయిమొഴി మొత్తము కూడా, లేదా ఈ పంచభూతాలు చేసేటువంటి కార్యాలు అని పిలవనా, ఏమని నిన్ను పిలవను అని ఆనందంగా అనుభవించారు ఆడవాళ్ళు ఈ 4వ తిరువాయిమొழிలో. వెంటనే మొయమ్మాం పూంపొజులు, ఈ మొయమ్మాం పూంపొజుల్లో ఏమిటి, అతృప్తులుగా ఉన్నారట ఆడవాళ్ళు. నేను విభూతి దర్శనాన్ని ఇచ్చాడు పరమాత్మ 4వ తిరువాయిమొழிలో. 5వ తిరువాయిమొழிలో మొయమ్మాం పూంపొజుల్లో అందరికీ విభూతిగా ఉన్నటువంటి సర్వేశ్వరుణ్ణి అనుభవించడం చేతగానటువంటి వాడిని, అనుభవించే ఆ యొక్క కళ్యాణ గుణాలకి ఈడుపడేటువంటి భాగవతుల్ని ఆనందంతో వాళ్ళని కొనియాడుతూ, అలా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు విని కూడా నీరు కానటువంటి అవికారులుగా ఉండేటువంటి వాళ్ళని నిందిస్తూ చివరికి హర్ష ప్రకటనం. ఏమిటి హర్షం? నన్ను ఆ గోష్ఠిలోకి చేర్చకుండా నీ యొక్క కళ్యాణ గుణాల్ని అనుభవించేలాగా చేశావయ్యా అని హర్ష ప్రకటన చేశాట ఆడవాళ్ళు ఈ మొయిమ్మాం పూంపొజుల్లో. ఆ తర్వాత అలాంటి పరమాత్మ దయ కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? ఏదైనా కోపం కలిగితే అది కాసేపు మాత్రమే, వెంటనే వాళ్ళని ఎలా బాగు చేయాలా అని ఆలోచించేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు కనుక ఆడవాళ్ళు వెంటనే ఇదిగో అలాంటి పెరుమాళ్ళు ఎక్కడో ఉన్నాడని ఆయన మీరు విడిచిపెట్టక్కర్లే కదా. ఆయన ఇదిగో మన కోసం ఈ లోకంలోనే మన యొక్క కైంకర్యాన్ని స్వీకరించడానికి మనం కోరుకున్నటువంటి తిరుమేనిలో, మనం కోరుకున్నటువంటి రూపముతో, మనం కోరుకున్నటువంటి స్థానంలో వేయించేసి సిద్ధంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అచ్చా పెరుమాళ యొక్క వైభవాన్ని. అదిగో చెయ్య తామరై అనేటువంటి ఈ 6వ తిరువాయిమొழிలో అచ్చా పెరుమాళ వైభవాన్ని తెలియజేసినటువంటి ఆడవాళ్ళు. అదిగో నిన్నటి తిరువాయిమొழிలో హర్షము దుఃఖము రెండు, హర్షము నింద అంటే కొనియాడటము నిందించడము చేసినటువంటి ఆడవాళ్ళు ఈ తిరువాయిమొழிలో చెయ్య తామరై అని ఈ 6వ తిరువాయిమొழிలో ఏం చేశారు? ఆ పరమాత్మ మన కోసమే ఈ లోకంలో ఉన్నాడయ్యా అని ఉపదేశం చేశారు. ఇదిగో ఎంత ఉపదేశం చేసినప్పటికీ కూడా ఎవ్వరూ ఆడవాళ్ళ యొక్క ఉపదేశాన్ని పట్టించుకున్నట్లుగా లేదు. అయితే ఆడవాళ్ళకే ఈ తిరువాయిమొழிలో ఒక కోరిక కలిగింది. ఏమిటి ఆ కోరిక అంటే, ఆడవాళ్ళకు కలిగినటువంటి కోరిక ఏమిటి? అదిగో ఆ రథంలో వేంచేసి ఉన్నాడే పార్థసారథిగా, ఆ రథంలో వేంచేసి ఉన్నటువంటి చిరు మువ్వలతోటి అలంకరించబడినటువంటి ఆ పరమాత్మ యొక్క తిరువడిగళ్ళని నేను ఎప్పుడు సేవిస్తాను? తేరిక అందు తేరికడవయ్య పెరుమాన్ కనేకడల్ కాన్వదు ఎన్నుగోలు కన్గలే అని ఓ నేత్రాల, ఎప్పుడు మీరు ఆ పరమాత్మ యొక్క తిరువడిగళ్ళని సేవిస్తారు అని ఆ తిరువడిగళ్ళని ఆశపడ్డారు ఆడవారిని అనుభవించాలి అని. ఆ కోరిక తీరేలాగా పైలం సుడరడి అనేటువంటి ఈ 7వ తిరువాయిమొழிలో భాగవతులతోటి కలిపాడట పరమాత్మ ఆడవాళ్ళని. భాగవతులతో ఆళ్వాళ్ళు కోరుకున్నదేమో తిరువడిగళ్ళని పొందాలి, చేరాలి అని, సేవించాలి, అనుభవించాలి అని. కానీ పరమాత్మ ఆడవాళ్ళకి వైష్ణవులతో, శ్రీ వైష్ణవుల గోష్ఠితోటి సంబంధాన్ని కలుగచేశారే. ఇది ఎలానండి అంటే, వైష్ణవులు అంటే ఎవరు? విష్ణు సంబంధం కలిగినటువంటి వారు, విష్ణువుకి పాదముల్లాంటి వాళ్ళు. అలాంటి పరమాత్మతోటి సంబంధము అంటే, అలాంటి భాగవతతో సంబంధము అంటే పరమాత్మకు తిరువడిగళ్ళని పొందటమే. కాబట్టి అలాంటి భాగవతోత్తములతోటి
ఇదిగో పైలం సుడరుడి అనేటువంటి తిరువామిదిలో భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని, ఆ పాసురాలన్నింటిలో రెండింటిలో పరమాత్మక కళ్యాణ గుణాలను వర్ణించినటువంటి ఆడవాళ్ళు, రెండింటిలో అలాంటి పరమాత్మక గుణాలకి సత్తులైనటువంటి భాగవతోత్తములే మాకు స్వాములు, వారే మాకు నాథులు అని ఆనందంగా భాగవత శేషత్వాన్ని అనుభవించారు ఆడవాళ్ళు. ఏమిటట? భాగవత శేషత్వం అనే గుణ ప్రకటన, శేషత్వ గుణాన్ని ప్రకటించారు, శేషత్వ గుణాన్ని అనుభవించారు భాగవతులతోటి ఆళ్వార్లు ఆ తిరువామిదిలో. ఇప్పుడు ముడియానే అనేటువంటి ఈ 8వ తిరువామిదిలో ఏమనుభవిస్తూ ఉన్నారు ఆళ్వార్లు అంటే, ఎప్పుడైతే పరమాత్మ తిరువడిగలని తేర్కడవయ్య అందు తేర్కడవయ్య పెరుమానే అని అడిగారు కదా ఆళ్వార్లు. అందు తేర్కడవయ్య పెరుమానే తిరుక్కన్ కడల్ కనైగల్ కాన్బది ఎన్నుగలో కన్గలే అని కోరుకున్నారు కదా. అదిగో 3:6కి 3:8కి సంబంధం. మధ్యలో ఉన్నటువంటి 3:7 ఏమిటి? అదిగో పెరుమాళ యొక్క తిరువడిగళ్ళు కనుక భాగవతుల్ని అనుభవించారు. అలా అనుభవించినప్పుడు వారి కోరిక తీరినట్లే కదా. ఆడవాళ్ళ కోరిక ఏమిటి? పరమాత్మ యొక్క తిరువడిగళ్ళని అనుభవించాలి అని. ఆ కోరిక తీరేలాగా భాగవత గోష్ఠితోటి సంబంధాన్ని కలుగు చేశాడు కదా పెరుమాళ్ళు. అయితే అప్పుడు ఆడవాళ్ళ యొక్క కోరిక తీరినందుకు ఆనందం కదా పడాలి ఆడవాళ్ళు. కానీ ఆడవాళ్ళ యొక్క దుఃఖం ఇంకా పెరిగిపోయిందట. ఎలా పెరిగిందట? కేవలం 6వ తిరువాయిమదిలో చెయ్యతామరై అనే తిరువాయిమదిలో ఆయన యొక్క నేత్రాలు మాత్రమే పరమాత్మని అనుభవించాలని ఆశపడ్డాయండి. కానీ ఈ ముడియానే అనే ఈ తిరువాయిమడి దగ్గరికి వచ్చేప్పటికీ ఆళ్వార్ల యొక్క దశ ఎలా ఉన్నదంటే, ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియమే, నేను పరమాత్మని అనుభవించాలి, నేను పరమాత్మని అనుభవించాలి అని ఆ ఇంద్రియం దాని యొక్క స్వభావంతో మాత్రమే అనుభవించాలని కోరుకుంటోందా? కాదండి. కళ్ళున్నాయనుకోండి, కళ్ళ యొక్క పని ఏమిటి? కేవలం చూడటం మాత్రమే. చెవుల యొక్క పని ఏమిటి? వినటం మాత్రమే. ముక్కు యొక్క పని ఏమిటి? వాసన చూడటం మాత్రమే. శరీరం యొక్క పని ఏమిటి? స్పర్శని తెలుసుకోవటం మాత్రమే. ఇదిగో నాలుక రుచి చూడటం మాత్రమే. కానీ ఇప్పుడు ఆళ్వాళ్ళ యొక్క ఇంద్రియాలు కన్నేం చేయాలనుకుంటుందట? ముక్కు కార్యాన్ని తానే, చెవి కార్యాన్ని తానే, శరీరం కార్యాన్ని, పంచ జ్ఞానేంద్రియాల యొక్క కార్యాన్ని పంచ జ్ఞానేంద్రియాల్లో ఒకటైనటువంటి కన్ను చేయాలనుకుంటుందట. ఆ కన్నే వినాలనుకుంటోందట, కన్నే రుచి చూడాలనుకుంటోందట, కన్నే వాసన చూడాలనుకుంటోందట, కన్నే స్పర్శ జ్ఞానం కలిగి ఉండాలనుకుంటోందట. దీంతో పాటుగా తన కార్యమైనటువంటి ఇదిగో చూడాలనే భావన కూడా కలిగిందట కన్నుకి. ఇలా ఒక కన్నుకు మాత్రమే ఇంత అభినివేశం కలిగిందా అంటే, ఆడవాళ్ళ యొక్క అన్ని ఇంద్రియాలు కూడా తన యొక్క కైంకర్యాన్ని చేస్తూనే మిగతా ఇంద్రియాల యొక్క కైంకర్యాన్ని కూడా చెయ్యాలి అనే భావన కలిగాయి ఆడవాళ్ళ యొక్క ఇంద్రియాలకి. ఇప్పుడు ఆడవాళ్ళ ఇంద్రియాలు స్వయంగా వాటి అనుభవాన్ని అవి చేయాలనుకుంటున్నాయి. ఆడవాళ్ళు తమ అనుభవాన్ని తాము చెయ్యాలి అనుకుంటున్నారు. అంటే ఏమిటండి? ఎప్పుడైనా మనస్సహకారం లేకుండా ఇంద్రియాలు పనిచేయవు కదా. అంటే ఆడవాళ్ళ సహకారం లేకుండానే, ఆడవాళ్ళ యొక్క మనస్సహకారం లేకుండానే ఆడవాళ్ళ యొక్క ఇంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఇవన్నీ కూడా ఏం చేయాలనుకుంటేనే ఆ పరమాత్మని స్వయంగా అనుభవించాలనుకుంటేనే తన యొక్క కార్యమే కాకుండా ఇతర ఇంద్రియాల యొక్క కార్యాన్ని కూడా తాము అనుభవించాలి అని ఆశపడుతూ ఉన్నాయి ఆడవాళ్ళ యొక్క ఇంద్రియాలు. అంటే ఏమిటి? మనస్సహకారం లేకుండానే ఆడవాళ్ళ ఇంద్రియాలు స్వయంగా పరమాత్మని అనుభవించాలి అని కోరుకుంటున్నాయి. ఎలా? ఆకలి కొన్నటువంటి వ్యక్తికి ఏదైనా కొంచెం సాపాటు పెట్టామనుకోండి, ఆకలి తీరాలి. కానీ ఆడవాళ్ళ యొక్క స్థితి ఎలా ఉన్నదయ్యా అంటే, ఆకలి తీరటం కాదు, ఇంకా రెట్టింపు ఆకలి అయిందట. ఆ రెట్టింపు ఆకలి అంటే ఏమిటి? చెయ్యతామరై అనేటువంటి దాంట్లో అందు తేర్కడవియ పెరుమానే కజల్ కనైగల్ కాన్బదు ఎన్నుగలో కన్గలే అని ఆశపడినటువంటి ఆడవాళ్ళకి ఏం చేశారు పెరుమాళ్ళు? ఇదిగో భాగవత గోష్ఠితోటి సంబంధాన్ని కలిపారు. అప్పుడు ఆడవాళ్ళ యొక్క ఆర్తి తీరాలి కదా, కానీ తీరలేదట. ఇంకా ఆయన యొక్క ఇంద్రియాలకు కూడా కేవలం ఆ తిరువాయిమదిలో ఆయన నేత్రం మాత్రమే అనుభవించాలని ఆశపడిందండి. ఈ తిరువాయిమదిలో ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియమే పరమాత్మని అనుభవించాలని ఆశతో ఉన్నాయి.
అలాంటి ముడియానే అనేటువంటి తిరువామిడి ఒకటి 6వ పాసురం వరకు ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియం ఎలా అనుభవించాలని ఆశపడ్డాయో ఆళ్వార్ల ఇంద్రియాలు ఆ విషయాన్ని, ఆ తర్వాత ఆళ్వార్లు తాము కోరుకున్నది తాము ఏమి ఆశపడుతున్నారో తెలియజేసేటువంటివి మిగతా పాసురాలు. అంటే ఈ ముడియానే అనేటువంటి ఈ తిరువామిడి ఆళ్వార్ల అనుభవం, ఆళ్వార్లు కోరుకుంటున్నారు. ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు కూడా ఆళ్వార్ల యొక్క మనస్సహకారం లేకుండానే స్వయంగా పరమాత్మ కళ్యాణ గుణాలని అనుభవించడానికి ఆశపడుతూ ఉన్నాయి. కేవలం తమ యొక్క స్థితి అయినటువంటి కన్నుకి చూడటం మాత్రమే స్థితి కదా, దాన్ని మాత్రమే కాదండి, మిగతా ఇంద్రియాలు చేసేటువంటి కార్యాన్ని కూడా తానే చెయ్యాలని కోరుకుంటూ ఉన్నాయి. తామే అలా ఇంద్రియాలన్నీ కూడా. ఇది ఈ తిరువాముడికి ఉన్నటువంటి సారం విషయం. ఇప్పుడు సంబంధం మనకి ఎక్కడ సంగతి 3:6లో ఆళ్వార్లు కోరుకున్నటువంటి కోరిక తీరుస్తూ ఉన్నారు పెరుమాళ్ ఈ తిరువాముడిలో. ఆ కోరిక తీర్చాలని ప్రయత్నించినటువంటి పెరుమాళ్ యొక్క ఆశ నిరాశ అయిందా అన్నట్టుగా ఆళ్వార్ల యొక్క దుఃఖం తీరటం కాదు, ఆళ్వార్ల యొక్క దుఃఖం ఇంకా మితిమీరిపోయిన దుఃఖంలో ఉన్నారట ఆళ్వార్లు ఈ తిరువామిడిలో. ముడియానే అనేటువంటి ఈ తిరువామిడిలో 271వ పేజీ అండి. 7 தேர்கடவைய பெருமான் கனைகதல் காண்பது என்னுகொரு கண்கள் என்னோ தம்முடைய கரணங்கள் அவனை காண வேணும் என்று விடாய்த்தபடி சொன்னார். அதுக்கு 3:6లో தேர்கடவைய பெருமான் కనైకదల్ కాண்பது ఎన్నుగొరు కண்கள் అని ఆళ్వార్లు తమ యొక్క కరణాలు ఇంద్రియాలు అవనై కాణవేణుం ఎన్ను విడాయిత్తబడి సొన్నారు. తమ యొక్క ఇంద్రియాలు ఆ పెరుమాళ్ళను దర్శించాలి అని కోరుకుని ఆర్తి చూపించిన విడాయి అంటే ఆర్తి దప్పిక కలిగినటువంటి ప్రకారాన్ని చెప్పారు 3:6లో. అయితే చెయ్య తామரை కண்ணనీల్ నిజలుం అడిదారుమాన శ్రీ వైష్ణవర్களை కాట్టి కొడుక్క అనంతరం ప్రవృత్తమాన భాగవత సంశ్లేషం బోధయంತಹ పరస్పరం పన్నిదరిక్కై కూడలన్నికే భగవద్గుణங்களுக்கு స్మారకమాయ్ కీழ் பிறந்த విడాయికు ఉత్తంబకమాయిత్తు. అదిగో ఆడవాళ్ళు కోరుకున్నటువంటి ఆ ఆర్తి, ఆ విడాయి ఆర్తి అని చెప్పుకున్నాం కదా, ఆ ఆర్తి ఎక్కడ కోరుకున్నారు? చెయ్య తామరై కண்ணన్ అనేటువంటి ఆ తిరువామిడిలో ఆడవాళ్ళ యొక్క కోరికను తీరేటట్లుగా ఆడవాళ్ళు పెరుమాళ్ళు ఏం చేశారు? వైలం సుడరొళి అనేటువంటి తిరువామిడిలో భాగవతుల గోష్ఠితో కలిపారు. భాగవతులు అంటే ఎలాంటి వాళ్ళు? నిజలం అడిదారుమాన శ్రీ వైష్ణవులగలై కాట్టి కొడుక, ఆయనకి పాదరేఖాసములుగా ఉండేటువంటి పాదముల నుండి పాదరేఖని ఎలా విడదీయలేమో అలా ఎప్పుడూ ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఆయనతోటే చేరి ఉండేటువంటి భాగవతులని ఆడవాళ్ళకి శ్రీ వైష్ణవులను చూపించగా ఆ దుఃఖం ఏమవ్వాలి? ఇప్పుడు ఆడవాళ్ళు కోరుకున్నట్లుగా పెరుమాళ్ దర్శనం ఇప్పించినప్పుడు ఆ దర్శనాన్ని చూసి తృప్తి పడాలి కదా ఆడవాళ్ళు. కానీ ఏమైందట? అనంతరం ప్రభుత్వమాన భాగవత సంశ్లేషం. అదేమైంది? భాగవత సంశ్లేషం, భాగవతులతో కూడి ఉండటం అనేటువంటిది. ఆ భాగవతులు అంటే ఎలాంటి వాళ్ళు, ఎలా ఉంటారు? ఎప్పుడు బోధయంత పరస్పరం పన్ని దరిక్కై కూడలన్నికే. అదిగో బోధయంత పరస్పరం భాగవతులు నలుగురు ఒక చోట చేరారు అంటే వాళ్ళు సామాన్యమైన విషయాలు కాదు కదా మాట్లాడుకునేది. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణాన్ని, ఆయన సౌశీల్యం ఇలాంటిది, ఆయన సౌలభ్యం ఇలాంటిది, ఆయన సౌందర్యం ఇలాంటిది, ఆయన యొక్క అపరిచ్ఛేద్యమైనటువంటి కళ్యాణ గుణాలు ఎన్ని కలిగినటువంటి వాడు. ఆయన ఆభరణాలు ఏమిటనుకుంటున్నారు? ఆయన యొక్క నిత్యసురులే ఆయనకి ఆభరణాలు అని. ఇలా స్వరూపం ఏమిటి? జ్ఞాన ఆనందాలే స్వరూపంగా కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఇలా భాగవతోత్తములంతా ఒక దగ్గర పెట్టేస్తే బోధయంత పరస్పరం పన్ని దరిక్కై కూడలన్నికే ఏం చేయాలి? పరమాత్మకు తిరువడిగలని అనుభవించాలని ఆశపడినటువంటి ఆళ్వాళ్ళకి తిరువడిగళ్ళే అయినటువంటి భాగవత కోశిని దర్శింపచేస్తే అదేమవ్వాలి? ధరించి ఉండటానికి ఆధారం అవ్వాలి ఆ దర్శనం, ఆ అనుభవం. కానీ ఆడవాళ్ళకి ఏమైందట? ఆ దర్శనం వాళ్ళతోటి కలిసి ఉండటం అనేటువంటిది భగవద్గుణங்களுக்கு స్మారకమాయ్ కీழ் பிறந்த విడాయికు ఉత్తంబకమాయిత్తు. అది భాగవతులతోటి కలిసి ఉండటం అనేటువంటిది
వీరి యొక్క ఆర్తిని శమింపచేయటం పోయి ఆయన్నే గుర్తుకు తెచ్చేలాగా అయిందట. అదేమిటండి అంటే భాగవతోత్తములు అంటే ఎప్పుడు ఎలా ఉంటారు? ఆయన యొక్క కళ్యాణ గుణాలనే అనుభవిస్తూ ఉంటారు, ఆయన యొక్క గుణాలనే భావిస్తూ ఉంటారు, ఆయనతోటి సమానమైనటువంటి రూపాన్ని పొందేటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు సారూప్య మోక్షంలో ఎలా ఉంటారు? ఎంబెరమానాలను సేవించామనుకోండి, ఆ నేత్రాలు చూసారా? ఇదిగో చక్రవర్తి తిరుమగనాథ యొక్క నేత్రాలు ఎలా అయితే కరుణని వర్షిస్తూ ఉంటాయో, ఇదిగో మన ఎంబెరమానాల యొక్క నేత్రాలు కూడా అలా కరుణ కటాక్ష ప్రవాహాన్ని వర్షింపచేసేటువంటి నేత్రాలండి. ఆయన తిరుమేని నీలవర్ణంగా ఉంటుంది, రామచంద్రుడి యొక్క తిరుమేని. అలానే మన ఎంబెరుమానాలు కూడా మేఘము లాంటి కరుణ కలిగినటువంటి వాడు. మేఘము ఎలా అయితే జలస్థల విభాగం అనకుండా అలా అలా అన్నట్లు ఇది జలమా ఇది స్థలమా అనేటువంటి తారతమ్యం లేకుండా అంతటా సమానంగా వర్షించినట్లు పరమాత్మ కూడా. అంతేకాదు కోరుకున్న వాళ్ళ దగ్గర కోరుకోని వాళ్ళ దగ్గర కూడా తన వర్షాన్ని వర్షింపచేసి వాళ్ళని ఆనందపరిచినట్లుగా పరమాత్మ కూడా అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు. కోరిన వాళ్ళకి కోరని వాళ్ళకి కూడా ఆ త్రివిక్రముడిగా లోకమంతా తన యొక్క తిరువడి సంబంధాన్ని త్రివిక్రముడిగా పెరిగి తన తిరువడి సంబంధాన్ని అందించినటువంటి వాడు కదా పరమాత్మ అని ఎంబెరుమానాల యొక్క ఆ మేఘం లాంటి స్వభావాన్ని చూడగానే ఇది రామచంద్రుడి యొక్క తిరుమేని వర్ణం లాంటిదండి. ఎంబెరుమానాల యొక్క భుజాలు చూడగానే రామచంద్రుడి యొక్క భుజాలు కూడా ఇలానే ఉంటాయండి అని ఎంబెరుమానాలను సేవిస్తే మనకి ఎవరు గుర్తుకు వస్తారు? చక్రవర్తి తిరుమగనాడు రామచంద్రుడు గుర్తొచ్చినట్లుగా అలానే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ భాగవత గోష్ఠితో చేరినటువంటి ఆడవాళ్ళకి భగవంతుణ్ణి మర్చిపోయేలాగా చేయటం కాదు, భగవద్గుణంగడుకు స్మారకమాయ ఆయన యొక్క కళ్యాణ గుణాలు ఇంకా అవి ఆయన్నే గుర్తు తెచ్చేలాగా. ఎంచేత ఆయన యొక్క కళ్యాణ గుణాలనే ఎప్పుడూ అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు కావటం చేత. ఇదిగో భాగవత సంశ్లేషం అలైవిళందాన్ అరుంబదంలో చూడండి, భాగవత సంశ్లేషం భగవద్గుణంగడుకు స్మారకమాం ప్రకారத்தை 2 வகையாக అరడి చేయగిరారు. అదిగో భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు, భాగవత సంశ్లేషం భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని మనకి గుర్తు చేస్తాయి అనేటువంటి విషయాన్ని 2 రీతులుగా చెప్తున్నారండి. ఏ రీతిగా అంటే అది స్మారకమాయ కీర్పిరంద విడాయికు ఉత్తమ్మకమాయితు కింద కలిగినటువంటి ఆర్తిని ఇంకా పెంపొందింప చేసేది అయింది. దాకా మనం చెప్పుకున్నాం కదా, ఆకలి అవుతున్నటువంటి వ్యక్తికి కాపాటు పెడితే కనుక ఆకలి తీరాలి. కానీ మన ఆడవాళ్ళకి ఆకలి ఇంకా పెరిగిపోయిందట, రెట్టింపైపోయిందట. అలా ఉన్నది. ఆడవాళ్ళు కోరుకున్నట్లుగా భాగవతుల గోష్ఠితోటి చేర్చి ఆనందాన్ని అనుభవింపచేయమని చెప్తే పరమాత్మ ఆ ఆర్తి ఉపశమించకపోగా ఇంకా రెట్టింపైందట ఆడవాళ్ళ యొక్క ఆర్తి. ఎలానట అంటే గుణంగలిలే భాగవతులు అంటే అలాంటి వాళ్ళకి ఇదే భాగవతర గుణలయ. ఇప్పుడు మూలంలోకి వచ్చానండి. స్వరూప నిరూపకత్వేన అవనయ్యం సొల్లిత్తిరే ఈజే కిందటి తిరువాముడిలో భాగవతుల యొక్క స్వరూపాన్ని నిరూపించేటువంటి ఆయన అవనయ్యం సొల్లిత్తిరే. భాగవతులు అంటే ఎలా ఉంటారు అంటే ఆయన కళ్యాణ గుణాలని ఎప్పుడు అనుభవిస్తూ అదే తమకి నిరూపక ధర్మంగా ఉండేటువంటి వారు భాగవతులు అని చెప్పారు కదా. అది ఎప్పుడైతే చెప్పారో స్వరూప నిరూపకత్వేన అవనయ్యం సొల్లిత్తిరే, వాళ్ళ యొక్క స్వరూపాన్ని నిరూపించడం కోసమని ఇలాంటి లోకాలన్నింటినీ కొలిచినటువంటి పరమాత్మ యొక్క ఆ స్వభావానికి సౌశల్య గుణానికి ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తముడు ఇలా ఆయన కళ్యాణ గుణాలని చెప్తూ ఆ కళ్యాణ గుణాలకి ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తములు అని మొదటగా ఆ భగవంతుడిని స్మరించుకొని ఆ తర్వాత అలాంటి కళ్యాణ గుణాలకి ఈడుపడిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు అని భాగవతుల్ని చెప్పడం వల్ల భాగవతుల యొక్క స్వరూపాన్ని నిరూపించడము అనేటువంటి దాని ద్వారా అవనయ్యం సొల్లిత్తిరే భగవంతుడిని కూడా చెప్పారు కదా, ఆయన కళ్యాణ గుణాలని కూడా చెప్పారు కదా. వేరెండుంపు ఉండాலும் తన్నయ్యో జపురంబును ఒండుక్కు ఆహ్లాదపడి తన్ పక్కలిలేతు ఒక్కి కొల్లవత్తాయిరే భగవద్ విషయం ఇరుప్పదు. అయినా భగవంతుడి యొక్క విషయం ఎలాంటిది?
తన్నయ్య పురంబు వన్నుకు ఆడాదపడి అదిగో ఇంకొక దానిలో ప్రవేశించినప్పటికీ కూడా ఆయన్ని తప్ప ఇంకొకళ్ళకి దాసుడు కాడు అనేటువంటి రీతిగా తన పక్కలేతూ ఒక్కి కొల్లవత్తాయిరే తన విషయంలోనే వీళ్ళు పడిపోయేటట్లుగా చేయగలిగినటువంటిది భగవంతుడి యొక్క విషయం. ఎలానండి, వాళ్ళు ఐశ్వర్యాన్ని కోరుకున్నారు. ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అంటే ఇతర ప్రయోజనాలని ఆశించి భగవంతుడి దగ్గరికి భగవంతుడి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఏం కోరుకున్నారు? వాళ్ళు ఐశ్వర్యాన్ని కోరుకున్నారు. ఐశ్వర్యాన్ని ఏమనుకుంటాడు ఆయన? వీళ్ళు అడిగింది నన్ను కాదండి, ఐశ్వర్యాన్ని కదా నీ విడిచిపెట్టేస్తాడా పరమాత్మ? విడిచిపెట్టాడట. ఏం చేస్తాడు ఆయన? ఇదిగో వెళ్ళినప్పటికీ కూడా నా దగ్గరికే వచ్చారే వాళ్ళు, ఇతరులు ఎవరి దగ్గరికి వెళ్ళి కోరకుండా నా దగ్గరికే వచ్చారే అని ఆయన ఉదాహరణతో వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళ అపేక్షితాన్ని తీర్చడంతో చూసారా, నేను ఆయన్నే కోరుకోకుండా నాకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని కోరుకున్నప్పటికీ కూడా ఆయన ఎంత దయగలిగినటువంటి వాడు, తన యొక్క నేను కోరుకున్న ఐశ్వర్యాన్ని ఇచ్చాడే అని ఆ కళ్యాణ గుణాలకి ఓడిపోయి ఆయనకి దాసులవుతారట. ఆ తర్వాత అలా వేరొండు కాకపోగుండాను వాళ్ళు ఐశ్వర్యం కోసమో కైవల్యం కోసమో దేనికోసం వచ్చి ఆశ్రయించినప్పటికీ తన్నయ్యోజపురంబు వందుకు ఆధారపడి ఆ భగవంతుడికి తప్ప ఇంకొక విషయానికి దాసులు అవ్వని రీతిగా అవన్ పక్కలిలే తన విషయంలో తువక్కి కొల్లవత్తైరే భగవద్ విషయం ఇరుప్పదు. భగవంతుడు అంటే ఎలాంటి వాడు? ఏది కోరుకుని తన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా తన విషయంలో ఈడుపడేలాగా చేయగలిగినటువంటిది కదా ఆ భగవంతుడి యొక్క వైభవం అంటే. అంతేకాదు ఏమని భగవంతుని గుణాలకి స్మారకంగా ఉన్నటువంటి వాడు భాగవతోత్తములు. అందువల్ల వీరి యొక్క ఆర్తి పెరిగింది అని చెప్తున్నారు కదా. ఇదిగో కింద అలవిళందా అని అరుంబదంలో ఇస్తున్నారు చూడండి. ఇవాళ్ తాం వైష్ణవరగలుడయ స్వరూప నిరూపకత్వేన అవనై సొల్లుగయ్యాలం. ఈ ఆడవాళ్ళు వైష్ణవుల యొక్క స్వరూపాన్ని నిరూపించడం కోసమని భగవంతుడిని చెప్పడం చేత అది స్మారకమైంది. వైష్ణవరగల్ అసలు వైష్ణవులు అంటే ఎలా ఉంటారండి? తాన్ భగవద్గుణంగళయ్యే సొల్లిపోదు పొక్కయ్యాలం. భాగవత సంశ్లేషం భగవద్గుణంగళకు స్మారకమాయిత్తు ఎండు రెండు వజుక్కు భేదం. అదిగో భాగవత సంశ్లేషం అనేటువంటిది భగవంతుడి యొక్క గుణాలని గుర్తు చేయడానికి కారణమైంది అనటానికి ఈ రెండు విషయాలు. ఒకటేమిటి, వాళ్ళు భాగవతుల యొక్క స్వరూపాన్ని నిరూపించాలి అంటే భగవంతుడి యొక్క గుణాలే చెప్పాలి కాబట్టి అది ఒక కారణమైంది. అంతేకాదు భాగవత సంశ్లేషం అనేటువంటిది భగవంతుడి యొక్క గుణాలని భాగవతులు అంటే ఎప్పుడు ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు కావటం చేత ఇదిగో ఆ భగవంతుడినే గుర్తు చేసేలా ఉన్నాయి అంటూ. అసలు భాగవతులు అంటే ఏమిటి? భగవంతుడి గుణాల్లో ఈడుపడినటువంటి వాళ్ళు. ఒడి అటగిలే ఇట్టుపడవరగల్ చేష్టితంగళలే ఈడుపట్టవరగల్ ఎన్ను అవనయం సొల్లిత్తిరే ఎన్నపడి. అదిగో భాగవతులు అంటే ఎప్పుడు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలో ఈడుపడేటువంటి వాళ్ళు, ఆయన యొక్క చేష్టితాలలో ఈడుపడేటువంటి వాళ్ళు అని అదిగో ఆ పరమాత్మని చెప్పారు కనుక ఆడవాళ్ళకి భాగవత గోష్ఠితో కూర్చున్నప్పటికీ కూడా భగవంతుణ్ణే స్మరించుకునేలాగా ఉపకారమైంది ఆ భాగవత గోష్ఠితోటి కలయిక కూడా అని. వెంటనే ఇక్కడ ఇంకొక సందేహం తెచ్చుకుంటున్నారు. ఏమండి, భాగవతులని నిరూపించాలి అంటే ఉత్తంబకమాన కూర్మ భగవంతుడి విషయంలో ఆసక్తి ఇంకా పెరుగుతుందా అంటే పెరుగుతుందండి. ఎంచేత ఇంకొక విషయం కోసమని మనం ఏదో ఐశ్వర్యం కోసమో ఇంకొక ప్రయోజనం కోసమో పరమాత్మని ఆశ్రయించినప్పటికీ కూడా ఆయన మనల్ని ఇంకొక దగ్గరికి వెళ్ళనివ్వకుండా తన గుణాలలో ఈడుపడేలాగా చేసేటువంటి స్వభావం కనుక అదిగో అలాంటిది కనుక ఆ విషయము ఇదిగో అది మన ఆళ్వాళ్ళ యొక్క ఆర్తిని పెంపొందింపచేసింది భాగవత గోష్ఠితో కలవటం అనేటువంటిది అని చెప్పుకోవటంలో సందేహం ఏం లేదండి, సందేహపడక్కర్లేదు అంటూ. అంతేకాదు చేర్కడవియ పెరుమాళ్ అని చెప్పినట్లుగా భాగవతులు అంటే నిజలం అడిదారం అని, భాగవతులు అంటే పరమాత్మ యొక్క
పాదరేఖ లాంటి వాళ్ళు అని. అదిగో అలాంటి వాళ్ళు కావటం చేత వాళ్ళతోటి కలయిక పరమాత్మని గుర్తు తెచ్చేలాగా అయింది ఆడవాళ్ళకి. ఆడవాళ్ళ యొక్క ఆర్తిని ఇంకా పెంపొందింపచేసింది భాగవత గోష్ఠితోటి కూడినటువంటి కలయిక. అత్తాలే అత్తాలు అభినివే அத்தால் அத்தாலும் அபினிவேசம் கரை புரண்டு எண்ணுகோள் காண்பது என்னும் அளவன்னிற்கே மத்தை இந்திரியங்களும் விடாயிட்டு ஓர் இந்திரியத்தினுடைய விருத்தியை மத்தை இந்திரியங்களும் ஆசைப்பட்டும் மத்தை இந்திரியங்களின் விருத்தியை மத்தை இந்திரியம் ஆசைப்பட்டும் அவை எல்லாவற்றினுடைய விருத்தியையும் தாம் ஆசைப்பட்டும் தம்மிலும் விடாயித்த కరణంగళిలం విడాయిత్తాముమాయ్. ఎలా ఉన్నదట? ఎప్పుడైతే భాగవతులతోటి సంశ్లేషాన్ని పెరుమాళ్ళు కలుగ చేశాడో ఆడవాళ్ళ యొక్క ఆర్తి పెరగటం మాత్రమే కాదండి, కేవలం చెయ్యతామరై అనేటువంటి తిరువాయిలో ఎన్నుగోలు కణ్గల్ కాన్బదు అని నా నేత్రాలు మాత్రమే ఆర్తిని కలిగి ఉన్నాయండి. ఏమిటి ఆ నేత్రాలకు? పరమాత్మకు తిరువడిగలని సేవించాలి, దర్శించాలని ఆర్తి నేత్రాలు మాత్రమే కలిగింది. కానీ మత్త ఇంద్రియంగళం విడాయిత్తు అదిగో మిగతా ఇంద్రియాలకు కూడా ఆర్తి పెరిగిపోయిందట. పెరుమాళే నీ యొక్క వైభవాన్ని, నీ యొక్క విలక్షణమైన దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని మేము ఎప్పుడు సేవిస్తాము, ఎప్పుడు అనుభవిస్తాము, ఎప్పుడు నీ యొక్క కళ్యాణ గుణాన్ని అనుభవించేది అనేటువంటి ఆ ప్రవృత్తి ఆ ఇంద్రియాల అన్నింటికీ కూడా ఓరింద్రియ అదే మత్త ఇంద్రియంగళం విడాయిత్తు. మిగతా ఇంద్రియాలు కూడా అక్కడ కేవలం కంటికి మాత్రమే ఆర్తి, ఇక్కడ మిగతా ఇంద్రియాలన్నిటికీ కూడా ఆర్తి పెరిగిపోయింది. ఒక ఇంద్రియము యొక్క వృత్తి అయి ఒక ఇంద్రియం చేయాల్సినటువంటి కార్యాన్ని మత్త ఇంద్రియంగులం ఆశయపట్టు చెవిగారనుకుంటారట, తాము చూడాలనుకుంటారట, కన్నుగారనుకుంటారట, తాము రుచి చూడాలనుకుంటారట. అలా ఏ ఇంద్రియం యొక్క కార్యాన్ని ఆ ఇంద్రియం చేయటం కాకుండా ఒక ఇంద్రియం చేసేటువంటి కార్యాన్ని మిగతా ఇంద్రియాలు కూడా చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాయి. మత్త ఇంద్రియంగళ వృత్తి మత్త ఇంద్రియం ఆశయపట్టు మిగతా ఇంద్రియాల యొక్క ఆ ప్రవృత్తిని తాము ఆశపడటము, అవి ఎలా వచ్చినుடைய వృత్తియం తాం ఆశయపట్టు ఆ ఇంద్రియాల యొక్క అన్నింటి స్థితిని ఆడవాళ్ళు ఆశపడటము. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే ఇంద్రియాలు వేరుగా ఆశపడుతూ ఉన్నాయి. ఆడవాళ్ళ అనుభవం ఆడవాళ్ళదిగానే ఉన్నది, ఇంద్రియాల అనుభవం ఇంద్రియాలుగానే ఉన్నది. ఇద్దరూ వేరు వేరు ఆర్తితో ఉన్నారు. ఎలా? మిగతా ఇంద్రియాలు పొందేటువంటి చెప్పుకున్నాం కదా, మనస్సాకారం లేకుండా ఇంద్రియాలు అనుభవించలేవు కదా అంటే, కానీ తనియే భగవంతుడి యొక్క వైభవాన్ని అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాయి ఆడవాళ్ళ యొక్క ఇంద్రియాలు. తమ్మిలం ఎలా ఉన్నదంటే, ఇప్పుడు ఆడవాళ్ళ ఇంద్రియాల స్థితి అంటే ఆడవాళ్ళకి ఉన్నటువంటి ఆర్తి కంటే కూడా ఆడవాళ్ళకి ఇంద్రియాలకి ఇంకా ఎక్కువ ఆర్తిగా ఉన్నదట పరమాత్మని అనుభవించాలని. ఎలా ఉన్నది ఆడవాళ్ళ యొక్క స్థితి, ఆడవాళ్ళకి ఇంద్రియాల స్థితి అంటే క్షామకాలత్రే బహుప్రజానవన్ తన్ పసిక్కు ఆత్మాదే ప్రజేగల్ పసిక్కు ఆత్మాదే அவத்தின் வாயில் சோத்தை தான் பறித்து ஜீவிப்பது, தன் வாயில் சோத்தை அவை பறித்து ஜீவிப்பதாய் என் பசிக்கு என் செய்வேன், என் பிரஜைகளின் பசிக்கு என் செய்வேன் என்னுமா போலே தாமும் తమ్ముడే కరణకు రమ్మగనో పట్టు కూపుడిగిరారు. ఆడవాళ్ళు ఎలా మొరపెట్టుకుంటూ ఉన్నారంటే ఈ తిరువామిడిలో అతనికి బహుకుటుంబి, చాలా మంది, ఒక 10 మంది పిల్లలు కలిగినటువంటి తండ్రి. ఏమైంది? క్షామకాలం, కరువు కాలం వచ్చింది. పంటలు పండే స్థితి లేదు, నీరు దొరకట్లేదు, ఆహారం దొరకట్లేదు, ఏమీ దొరకని స్థితి. ఆ సమయంలో తన ఆకలి ఎలా తీర్చుకోవాలో తెలియదు, బిడ్డల ఆకలి ఎలా తీర్చాలో తెలియదు. అందుకనే అప్పుడు ఏం చేస్తాట, బిడ్డలకి ఇంత ఆహారం లభించింది అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి తాను లాక్కొని కొంచెం చేసుకుంటాట. ఎందుకు? వీడు జీవించాలి కదా. అలానే ఈ తండ్రికి కొంచెం ఆహారం లభించింది అనుకోండి, ఆ పిల్లలు కొంచెం ఇతని దగ్గర నుంచి లాక్కొని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. అలా క్షామకాలంలో బహుకుటుంబీ అయినటువంటి తండ్రి తనకి పిల్లల దగ్గర ఆహారాన్ని తాను పుచ్చుకొని ఇతని దగ్గర ఆహారాన్ని ఆ పిల్లలు పుచ్చుకొని ఎలాగో జీవించినట్టుగా అది ఎలాగా
ఈ బిడ్డల ఆకలి నేను ఎలా తీరుస్తాను, నా నా ఆకలి నేను ఎలా తీర్చుకుంటాను అని ఆ తండ్రి బాధపడినట్టుగా ఇక్కడ ఆడవాళ్ళు కూడా, ఆడవాళ్ళకి ఆస్తి మితిమించిపోయి ఉన్నది, అలానే ఆడవాళ్ళకి ఇంద్రియాలకి కూడా ఆస్తి బాగా అధికంగా ఉన్నది. కాబట్టి ఆడవాళ్ళంటేనేమో ఆ బహుకుటుంబి, ఆ బహుకుటుంబి యొక్క సంతానం అంటే ఆడవాళ్ళ యొక్క ఇంద్రియాలు. ఎలాగైతే లభించినటువంటి ఆహారాన్ని తండ్రి దగ్గర నుంచి బిడ్డలు లాక్కొని, బిడ్డల దగ్గర నుంచి తండ్రి లాక్కొని స్వీకరించి జీవించి ఉన్నారో, అలా ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క తమ్ముడే కరణ గ్రామమాగా నోపట్టు కూపుడు విరారు. తమ యొక్క ఆర్తి, తమ యొక్క ఇంద్రియాల యొక్క ఆర్తి మొత్తం ఏకమైపోయి నోపట్టు కూపుడు విరారు బాధపడుతూ మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ తిరువామిడిలో. తన ఆకలి తీరాలి, తన ఇంద్రియాల యొక్క ఆకలి తీరాలి కదా. అసలు ఆ బహుకుటుంబం ఏమనుకుంటాడు, అసలు నా ఆకలి నేను ఎలా తీర్చుకుంటాను, నా బిడ్డల యొక్క ఆకలి నేను ఎలా తీరుస్తానని బహుకుటుంబి ఆలోచించినట్లుగా ఆడవాళ్ళు కూడా నా ఆకలి నేను ఎలా తీర్చుకుంటాను, అంటే నా ఆర్తి తీరాలి, నా ఇంద్రియాలకు ఆర్తి తీరాలని బాధపడి కూపుడుగిరారు. ఎలాగా మొరలు పెట్టుకుంటూ ఉన్నారు. ఎలాగయ్యా అంటే గాత్రై శోకాభికర్షితై ఎన్నో చిలర్ పట్టిని కిడక్కు చిలర్ జీవిక్కుమోపాది இவ்வுடம்பை கொண்டு அணையா ஆசைப்பட்டு இவ்வாசையோடே முடிந்து போய் இனி ஒரு சரீர பரிகிரகம் பண்ணி அவரை அனுபவிக்க இராமே ஆசைப்பட்ட இக்கரணங்களை கொண்டே நான் அனுபவிக்கும்படி பண்ணி தர வேணும் ఎన్నాళ్ళిరే పిరాట్యం గాత్రై శోకాభికర్షితై ఎన్ను. అదిగో శోక అభికర్షితై దుఃఖంతో కృషించిపోయినటువంటి ఈ శరీరంతో ఎలా ఇస్తుంది, ఎవరితో చెప్పారు ఈ మాట అంటే సీతాపిరాటి హనుమంతం ప్రతి సీత సుందరకాండలో 40వ సర్గలో యథాతం పురుష వ్యాఘ్రం అరుంబదంలో ఉన్నదండి. 3-6 కింద నుంచి 7వ లైన్లు. యథాతం పురుష వ్యాఘ్రం గాత్రై శోకాభికర్షితై సంస్పృశేయం సకామాహం తదా కురుదయామయి. ఓ యథా ఏ రీతిగా సంపురుష వ్యాఘ్రం ఆ పురుష సింహమైనటువంటి ఆ రామచంద్రుణ్ణి గాత్రై ఎలాంటి శరీరం నాది, శోకాభికర్షితై గాత్రై దుఃఖముతోటి కృషించిపోయినటువంటి ఈ శరీరంతో సంస్పృశేయం నేను ముట్టుకోగలను, సకామహం సకాం అహం దయామయి దయామయి. ఇదిగో ఎలా ఉన్నాయి నా ఇంద్రియాలన్నీ కూడా ఆయన్ని స్పృశించాలని ఆశపడుతూ ఉన్నాయి. ఈ ఇంద్రియాలు ఆశపడుతూ ఉన్నాయి, నా తిరుమేని నేను ఆశపడుతూ ఉన్నాను. అలా నా ఇంద్రియాల యొక్క ఆర్తి తీరేలాగా, నా యొక్క ఆర్తి తీరేలాగా ఎప్పుడు నేను రామచంద్రుడిని స్పృశిస్తానో కదా అని సీతాపిరాటి హనుమతో మాట్లాడినట్లుగా ఇక్కడ ఎలాగా సీతాపిరాటి ఏం చెప్తోంది, సీతాపిరాటి కాదు సీతాపిరాటి ఇదిగో హనుమ, నేను ఈ శరీరంతో ఈ శరీరం ఇలా విరహవేదంతో ఉన్నప్పుడే ఈ శరీరాన్ని విడిచిపెట్టేశాను అనుకో. విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుంది, ఈ ఆత్మ నిత్యమైనది కాబట్టి మళ్ళా నాకు ఇంకో శరీరం వస్తుంది, ఇంకోసారి నాకు అనుభవం లభిస్తే లభించవచ్చు. కానీ ఆశపడింది రామచంద్రుడి యొక్క తిరుమేని స్పర్శ కావాలి అని. ఇదిగో ఆ రామచంద్రుడి యొక్క తిరుమేని స్పర్శ కావాలని ఆశపడినటువంటి ఇంద్రియాలు ఇవి కనుక ఈ ఇంద్రియాలతోటి కూడి నేను రామచంద్రుని ఎప్పుడు అనుభవిస్తాను, ఆయన యొక్క స్పర్శ సౌభాగ్యాన్ని ఎప్పుడు పొందుతాను హనుమ అని సీతాపిరాటి హనుమంతుడితోటి చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఆడవాళ్ళు ఏమడుగుతున్నారు, ఈ ఉడంబై కొండు చిలర పట్టిన కిడక్క చిలర్ జీవిక్కుమోపాది. కొంతమంది ఉపవాసం ఉండగా కొంతమంది జీవించినట్టుగా. అంటే ఇదిగో ఆ సీతాపిరాటి యొక్క ఇంద్రియాలు, సీతాపిరాటికి ఆత్మ నిత్యమైనటువంటిది కాబట్టి ఇంకొకసారైనా ఆత్మ యొక్క ఆకలి తీరే అవకాశం ఉన్నది. కానీ ఈ శరీరం ఉన్నప్పుడు మాత్రమే కదా ఈ ఇంద్రియాలు ఉంటాయి, ఇంకో శరీరం వచ్చినప్పుడు ఈ ఇంద్రియాలు ఉండవు కదా. కాబట్టి కొంతమందికి ఏమో ఉపవాసం, కొంతమందికి ఏమో కడుపు నిండటం. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా ఆత్మకి కడుపు నిండే అవకాశం ఉన్నదండి. కానీ ఈ శరీర సంబంధం కలిగినటువంటి ఇంద్రియాలు ఇంకొక శరీరాన్ని పొందినప్పుడు వచ్చే అవకాశం లేదు కనుక అవి ఉపవాసమే మిగులుతుంది. కనుక ఈ ఇంద్రియాలు ఈ శరీరంతో కూడి ఉన్నప్పుడే
నేను రామచంద్రుడిని ఎప్పుడు స్పృశిస్తానో కదా, ఆయన స్పర్శ సౌభాగ్యాన్ని ఎప్పుడు పొందుతానో కదా అని ఇది సీతాపిరాటి బాధపడినట్టుగా ఇక్కడ ఇవ్వడంబై కొండు అనయ్య ఆశపట్టు ఈ శరీరంతో ఆయన్ని ఆలింగనం చేసుకోవాలని ఆశపడి ఇవ్వాసయ్యోడేముడు ఎండిపోయి ఈ ఆశతోటే నశించిపోయి ఈయన ఒక శరీర పరిగ్రహం పన్ని అవరై అనుభవిక్క రామే ఇంకొక శరీరాన్ని స్వీకరించి అవరై అనుభవిక్క రామే ఆయన్ని అనుభవించాలని కోరుకోవట్లేదట సీతాపిరాటి గాని ఆడవాళ్ళు కాని ஆசைப்பட்ட இக்கரணங்களை கொண்டே நான் అనుభవిక్కుம்பడి తరవేణం ఎన్నాళ్ళే పిరాట్యం ఆశపడినటువంటి ఈ ఇంద్రియాలతోటే నేను నిన్ను అనుభవించాలయ్యా, అలాంటి అనుభవాన్ని నాకు అనుగ్రహించా అని ఆనాడు సీతాపిరాటి కోరుకుంది. ఇప్పుడు ఆళ్వాళ్ళ యొక్క కోరిక కూడా అదే. ఏం చెప్పాట? ఆళ్వాళ్ళ యొక్క వేదాన్ని చూసినటువంటి పెరుమాళ్ళు ఆళ్వారే ఎందుకు మీరు ఇంతలా బాధపడిపోతారు, ఇంద్రియాలు ఆశపడుతున్నాయన్నారు, మీరు ఆశపడుతున్నామన్నారు. ఒకవేళ ఈ బాధతోటే ఆ ఇంద్రియాలు నశించిపోయి ఈ శరీరాన్ని విడిచిపెట్టేశారనుకోండి, ఆత్మ నిత్యమైనటువంటిది కదా, ఆత్మతోటి మళ్ళా మీకు ఇంకో శరీరం వస్తుంది కదా, ఆ శరీరంతో అనుభవించచ్చు కదా అని అడిగాట ఆత్మ ఆడవాళ్ళని. అడిగితే ఆడవాళ్ళు ఏం చెప్పారట? అదేమిటి పెరుమాళ్ళే, ఈ ఇంద్రియాలతోటి అనుభవించచ్చు కదా ఇంకో శరీరంలో అని చెప్తున్నారు, మీరు ఏం చెప్పారు? రెండవ తిరువాయిమొഴി ఏమిటి? మున్నీరు జ్ఞానం అనేటువంటి తిరువాయిమొഴിలో నేను ఏం కోరుకున్నాను? పరమాత్మ ఈ యొక్క అనుభవాన్ని నేను పొందలేకపోతున్నాను, ఈ దేహ సంబంధాన్ని నాకు తొలగింప చేయవయ్యా, నిన్ను పరిపూర్ణంగా ఇది కళ్యాణ గుణ పౌష్కల్యం కదా నీది, అలాంటి పుష్కలమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగిన నీ యొక్క కళ్యాణ గుణాన్ని నేను అనుభవించలేకపోతున్నానయ్యా అని నేను బాధపడితే నువ్వేం చెప్పావు పెరుమాళ్ళే? ఈ ఇంద్రియాలు ఆళ్వారే మీకే కాదండి అందరికీ ఇలాంటి స్థితే ఉంటుంది అని చెప్పారు కదా, అంటే ఇంకొక శరీరం వచ్చినప్పటికీ కూడా ఆ ఇంద్రియాలతోటి నేను పూర్తిగా అనుభవించలేను అని కదా, అనుభవించలేకపోవడం అనేటువంటిది కదా ఈ ఇంద్రియాల యొక్క స్థితి. కాబట్టి ఇంకొక ఇంద్రియాలు వచ్చినప్పుడు అనుభవించొచ్చులే అని చెప్తావేంటి పెరుమాళే, అది ఎలా కూడుతుంది అని ఆళ్వార్లు అడిగినటువంటి ప్రశ్నకి, సరే అయితే ఆళ్వారే మీరు కోరుకున్నట్లుగా మీరు కోరుకున్న అనుభవాన్ని అన్నింటినీ ఇవ్వాలి అంటే అది ఎలా కుదురుతుంది ఆళ్వారే అని వెంటనే ఆళ్వార్ల గురించి పెరుమాళ్ళు ప్రశ్నిస్తే, అదేమిటి ఆళ్వారే ఏం చెప్పారు మీరు? చెయ్య తామరై అనేటువంటి తిరువాయిమొழிలో ఎవరు ఏ రూపంతో కోరుకుంటే, ఎవరు ఏ అనుభవాన్ని కోరుకుంటే, ఎవరు ఏ ద్రవ్యాన్ని తనకి తిరుమేనిగా కోరుకుంటే వాటన్నింటినీ నేను ఇస్తాను. యథా యథామాం ప్రపద్యంతే అని తదా తదాని అని చెప్పినట్టుగా ఎవరెవరు ఏ రీతిగా నన్ను ఆశ్రయిస్తే ఏది కావాలని కోరుకుంటే దాన్ని ఇచ్చేటువంటి వాడిని అని చెప్పావు కదా. అలాంటప్పుడు నేను కోరుకున్నటువంటి నా ఇంద్రియాలు కోరుకున్నటువంటి ఈ అనుభవాన్ని నువ్వు అనుగ్రహించాలి కదా అంటే ఆడవాళ్ళు ఆ మాట చెప్పగానే సరే ఆడవారే మీరు కోరుకున్నట్లుగానే మీ అనుభవాన్ని ఇద్దామనుకున్నాం, కానీ కన్ను చేసేటువంటి కార్యం ముక్కు చేయదు, ముక్కు చేసేటువంటి కార్యం చెవి చేయదు, చెవి చేసేటువంటి కార్యం స్కిన్ చేయదు, స్కిన్ చేసేటువంటి కార్యం నాలుగు చేయదు. ఏ ఇంద్రియ కార్యం ఆ ఇంద్రియాలే. ఈ కన్ను అంటే చూడటం చేస్తుంది, చెవు అంటే వినటం చేస్తుంది, ముక్కు అంటే వాసన చూస్తుంది, నాలుక అంటే రుచి చూస్తుంది, స్కిన్ అంటే స్పర్శను తెలియజేస్తుంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క జ్ఞానము ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్క కార్యమే చేయగలుగుతాయి కదా. కానీ మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఒక ఇంద్రియమే మిగతా ఇంద్రియాలన్నీ చేసే కార్యాన్ని కోరుకుంటున్నాయి నా ఇంద్రియాలు అని మీరు అడుగుతున్నారు కదా, అది ఎలాగా సాధ్యం అవుతుంది ఆళ్వారే అని ప్రశ్న వేశాట పెరుమాళ్ళు. వెంటనే ఆ ప్రశ్నకు సమాధానంగా ఏమన్నారు? పరమాత్మ నువ్వు ఎలాంటి వాడివయ్యా, ఇక్కడి నుంచి ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని చేరుకున్నటువంటి జీవులకి సామ్యాపత్తి మోక్షాన్ని ఇస్తావు కదా నువ్వు. ఆ ఇస్తాను ఆళ్వార్లే. సామ్యాపత్తి మోక్షం అంటే ఏమిటి? సమానమైనటువంటి రూపం, అష్టగుణ ఆవిర్భావం అంటే సమానమైన గుణాలు, సమానమైనటువంటి రూపం అన్నిటినీ ఇచ్చేటువంటి వాడివి కదా నువ్వు. అంటే ఏమిటి? ఇప్పుడు నీకు ఒక ఇంద్రియం చేసేటువంటి కార్యం ఇంకో ఇంద్రియం చేయదా? నీ కన్ను చేసేటువంటి కార్యం కన్నే చేస్తుంది, చెవి చేసేటువంటి కార్యం చెవే చేస్తుంది అనేటువంటి స్థితి నీకున్నదా పరమాత్మ? అదేంటి ఆళ్వారే ఇలా ప్రశ్నిస్తున్నారేమిటి? అవును కదా పరమాత్మ, నువ్వు సామ్యాపత్తి మోక్షాన్ని ఇచ్చినప్పుడు
నీతోటి సమానమైన రూపాన్ని మాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు కనుక పెరుమాళ్ అంగీకరించారనుకోండి, పెరుమాళ యొక్క శక్తిలో ఒక లోపం కనబడుతుంది మనకి. అంటే పెరుమాళ్ళ ఇంద్రియాలు కూడా మన పెరుమాళ యొక్క రూపం కూడా మనలాంటిదే. మనమే ఎలాగైతే కన్ను చేసేటువంటి పనిని చెవి చేయలేదో మన యొక్క ఇంద్రియాలు కన్ను చేసేటువంటి పని చెవి చేయలేదు, చెవి చేసేటువంటి పని ఇంకొక ముక్కు చేయలేదు అన్నట్టుగా పెరుమాళ యొక్క స్థితి కూడా అదే అని అన్నాం అనుకోండి, ఏమవుతుంది? పెరుమాళ యొక్క శక్తికి లోపం ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు సామ్యాపత్తి మోక్షాన్ని ఇచ్చినప్పుడు నీకున్నటువంటి స్థితి, నీ యొక్క కన్నుకి ముక్కుకి చెవికి ఉన్నటువంటి స్థితి మాకు కూడా కలగాలి కదా. కాబట్టి అప్పుడు మా ఇంద్రియాలు కూడా అలా కోరుకుంటే అలాంటి అనుభవాన్ని నువ్వు ఇవ్వాలి కదా అని అడిగాట పెరుమాళని ఆడవాళ్ళు. అలా అడిగితే పెరుమాళ్ళు అంటాట, ఆడవారే మీరు అడిగింది ఇంతకుముందు ఎవరైనా ఇలా అడిగారా? ఇలా కైంకర్యం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. 20 ఏళ్లలో ఎవరైనా ఉన్నారా? 50 ఏళ్లలో ఎవరైనా, 100 ఏళ్లలో ఎవరైనా ఉన్నారా? ఇలాగా ఒక ఇంద్రియం చేసేటువంటి కార్యాన్ని ఇంకో ఇంద్రియం చేయాలి అని మీరు భావిస్తున్నారు కదా, ఇంకో ఇంద్రియం ఆశపడుతూ ఉన్నదని మీరు చెప్తున్నారు కదా. అలా ఎవరికైనా అలాంటి అనుభవాన్ని ఇవ్వటం మీ దృష్టిలో పడిందా? ఓ తప్పకుండా స్వామి, ఆ అనుభవాన్ని ఎప్పుడూ నీకు పడకగా ఉండేటువంటి ఆదిశేషుడు అంటే ఎవరండి? సర్పం. సర్పం యొక్క స్థితి ఏమిటండి? కన్ను చెవి రెండు ఒకటే. వాటిని ఏమంటారు? చక్షుశ్రవ అంటారు సర్పాలని. అంటే ఏం చేస్తాయి? కన్ను చెవి ఒకటే కాబట్టి ఆ కన్నుతోటే చూస్తుంది, కన్నుతోటే వింటుంది పాము. మరి నీ యొక్క పరకైనటువంటి ఆదిశేషుడికే ఆ స్థితి ఉన్నది కదా. అలాంటప్పుడు నా ఇంద్రియాలు కోరుకున్న రీతిగా ఈ ఒక ఇంద్రియము ఇంకొక ఇంద్రియ యొక్క కార్యాన్ని కోరుకుంటే ఆ అనుభవాన్ని నువ్వు ఇవ్వాలి కదా, నువ్వు పరమాత్మ అని. ఆ అనుభవాన్ని ఎలా ఇవ్వాలో తెలుసా? చూడండి, ఇని ఒక శరీర పరిగ్రహం పన్ని అవరై అనుభవిక్కైరామే. ఒక శరీరాన్ని స్వీకరించి ఆయన్ని అనుభవించడానికి అంగీకరించకుండా, అంటే ఇంకొక శరీరంతో నిన్ను అనుభవించడం కాదు. ఎంచేత ఈ దుఃఖంతో నా శరీరం నశించిపోయింది అనుకోండి, ఆత్మ నిత్యమైనది కనుక ఏం చేస్తుంది? మళ్ళా నాకు జన్మ వస్తుంది. ఆ జన్మలో కొన్ని ఇంద్రియాలు ఉంటాయి, అప్పుడు నువ్వు ఇస్తే ఇవ్వచ్చు ఈ అనుభవాన్ని. కానీ ఆ ఇంద్రియాలు కాదు నేను కోరుకునే ఈ అనుభవం. ఎక్కడుండాలి? ఆశై పట్ట ఈ కరణంగళై కొండే నా అనుభవిక్కుబడి పన్ని కరువేణం ఎన్నానిరే. నేను ఆశపడిన రీతిగా ఇదిగో నాకు అలాంటి అనుభవాలు ఈ ఇంద్రియాలతోటి కోడి ఉన్నప్పుడే ఇవ్వమని ఎలా అయితే సీతాపిరాటి కోరుకుందో అలానే ఆడవాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అప్పటి ఆ రీతిగా ఎవరం నోవు పట్టు ఆడవాళ్ళు ఈ రీతిగా బాధపడి ఆయుధంగళయ్యం ఆభరణంగళయ్యం அவத்துக்கு ஆசயமான திருமேனியையும் குணங்களையும் చేసితంగళయ్యం ఉడయ్య ఎంబెరుమానై కాణవేణుం ఎన్నో. అలాంటి ఈ రీతిగా బాధపడుతూ ఆయుధాలతోటి ఆభరణాలతోటి వీటికి ఆశ్రయమైనటువంటి దివ్య తిరుమేనితోటి గుణాలతోటి చేష్టితాలతోటి కూడి ఉన్నటువంటి పరమాత్మని కాణవేణుం ఎన్ను దర్శించాలని మున్పు పోలే. ఈశ్వరనుకు గుణ ఆవిష్కారాదిగళాలు పట్టిని పరిహరిక్కవన్నాది ఎన్నుంబడి. పూర్వం ఎప్పుడైనా ఇలా ఆర్తి కలిగిందనుకోండి ఆడవాళ్ళకి, ఆర్తి తీరేలాగా పరమాత్మ ఏం చేస్తాడు? ఏదో కొన్ని గుణాలను చూపిస్తాడు, కొన్ని చేష్టితాలను చూపిస్తే అప్పుడు ఆడవాళ్ళ యొక్క ఆర్తి ఉపశమిస్తుంది, తృప్తి పడిపోతారు ఆడవాళ్ళు. కానీ ఈవేళ ఎలా ఉన్నదట? ఈశ్వరునికి కోరు గుణ ఆవిష్కారాదిగళాలు పట్టిని పరిహరిక్కవన్నారు. పరమాత్మకి ఆడవాళ్ళ యొక్క ఉపవాసము తీర్చాలంటే ఆహారం పెట్టాలి. ఎలా? ఏం పెడితే ఆడవాళ్ళ యొక్క ఆర్తి తీరుతుంది అంటే, పూర్వం అయితే ఏ గుణాన్నో చూపించేవారు, ఏదో ఒక చేష్టితాన్ని చూపిస్తే ఆడవాళ్ళకు ఆకలి తీరేది. కానీ ఈవేళ ఆడవాళ్ళకి స్థితి ఆ రీతిగా లేదు. கேட்டார் எல்லாம் நீராம்படி பெருந்தானத்திலே பெருமிடர் செய்து கூப்பிடுகிறாరు. ఇదిగో కేட்டார் ఎల్లాం, ఆడవాళ్ళ యొక్క మొరలు విన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళ యొక్క ఆర్తనాదాలు విన్న వాళ్ళంతా కూడా నీరైపోయేటట్టుగా పెరుంతానత్తిలే పెద్ద స్వరంతో పెరుమిడరు చేయదు పెద్ద గొంతుక చేసుకొని కూపిడుగిరారు మొరలు పెట్టుకుంటూ ఉన్నారట ఆడవాళ్ళు. ఎలాగా? ఉహేన సార్థం
గుహేన సార్ధం తత్రైవ స్థితోస్మి దివసాన్ బహూన్. శ్రీ గుహ పెరుమాళోడే కూడా பெருமாளை பிறந்த விடத்தில் நின்னும் கால் வாங்க மாட்டாதே நின்னாயிற்று சுமந்தன் அங்கு நின்னது 1-2 நாளா இருக்க செய்தே బహూన్ ఎన్నా నిన్నదాయితు తిరువిలే కాలం నిడిగిరపడి. అదిగో ఎలానయ్యా అంటే ఆళ్వార్ యొక్క ఈ దుఃఖము ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏమిటట? ఆళ్వార్లకు పరమాత్మక కళ్యాణ గుణాలని అనుభవించాలని ఇంత ఆశ కలగటానికి కారణం ఏమిటట? భగవంతుడు ఏం చేశాడు? అదిగో ఇది అందు தேர்கடவிய பெருமானை కనై కదల్గల్ కాండదు ఎందుకలో కண்களே అని ఆర్తి చూపిస్తే, ఆర్తితోటి ప్రశ్నిస్తే వెంటనే భాగవత గోష్ఠితోటి కలిపింది. ఆ భాగవత గోష్ఠి వల్ల కలిగినటువంటి ఆర్తి ఇది. ఎలానయ్యా అంటే భాగవత గోష్ఠిని చూస్తూ ఉంటే అలాంటి భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలకి ఈడుపడిపోయినటువంటి వాడు కదా ఈ భాగవతుడు అని భగవంతుణ్ణే తనకి గుర్తు తెచ్చేలాగా ఉండటంతో ఆడవాళ్ళ యొక్క ఆర్తి ఇంకా పెరిగిపోయింది అని. ఏమండి అలా కూడా ఆర్తి పెరుగుతుందా అంటే ఇదిగో మనకి రామాయణంలోని ఒక సన్నివేశాన్ని చెప్తూ ఎలానట? గుహేన సార్ధం తత్రైవ స్థితోస్మి దివసాన్ బహు అని பெருமாளத்தோటి కూడి పెరుమాళై పిరంద విడత్తి నిన్ను కాల్వాంగ మాట్లాడే నిన్న హైతు సమంత్రం. ఎప్పుడు సీతారామ లక్ష్మణులని ముగ్గురిని కూడా తన రథంలో తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? సుమంత్రుడు గుహుడు ఉన్నటువంటి ఆశ్రమం దాకా, గుహుడు ఉన్నటువంటి ఆ పల్లె వరకు కూడా. అక్కడ శ్రీ గుహ పెరుమాళోడే కూడా గృహ పెరుమాళతోటి పెరుమాళై పిరంద విడత్తి నిన్ను కాల్వాంగ మాట్లాడే రామచంద్రుడు పెరుమాళై పిరంద విడత్తి నిన్ను రామచంద్రుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అక్కడి నుంచి గుహుడు దగ్గర నుంచి ఆ గంగా తీరాన్ని దాటిస్తాడు గుహ పెరుమాళ్ళు. గంగా తీరం దాటి ఆవల భరద్వాజ ఆశ్రమం వైపు వెళ్ళిపోయారు సీతారామ లక్ష్మణుడు. కానీ గుహుడు అక్కడ ఒక 2 రోజుల పాటు ఉన్నట్ట. ఏమిటి గుహుడు యొక్క ఆశ అంటే ఏమిటి? తిరిగి రామచంద్రుడు ఈ అడవిలో నడవలేక ఇదిగో కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోను, ఇదిగో రాళ్లు గుచ్చుకోను, ఏమయ్యా సుమంత్ర నేను ఈ వనవాస కష్టాన్ని అనుభవించలేను అని తిరిగి వస్తాడేమో అని ఆశతోటి ఉన్నట్ట. అక్కడ కొంత సమయం ఎవరు? సుమంత్రుడు. అదిగో పెరుమాళై పిరంద విడత్తి నిన్ను కాల్వాంగ మాట్లాడే నిందాయిత్తు సుమంత్రన్ అంగు నిన్నదు 1-2 నాళా ఇరుక్క చేయదే. అయితే ఆ గుహుడు యొక్క ఆ పల్లె దగ్గర సుమంతుడు ఎంతకాలం ఉన్నాడు? 1-2 రోజులు మాత్రమే ఉన్నాడు. కానీ ఏం చెప్తున్నారు? ఎవరు? వాల్మీకి మహర్షి. గుహేన సార్ధం తత్రైవ స్థితోస్మి దివసాన్ బహూన్. గుహుడితోటి కూడి నేను అక్కడ బహూన్ దివసాన్ అనేక రోజులు ఉన్నానండి అని చెప్పాట. ఎవరు? సుమంతుడు తిరిగి వచ్చి దశరథుడితోటి బహూన్ నిన్నదాయిత్తు కిరివాలే కాలం నెడుగిన పడి. అదేమిటండి? ఉన్నది ఏదో 1-2 రోజులు అయితే బహూన్ అనేక రోజులు ఉన్నాను అని చెప్తున్నాడు. ఏమిటి అక్కడ? సుమంతుడు వెళ్ళి దశరథ చక్రవర్తి తోటి ఎలానట? శ్రీ గుహ పెరుమాళోడే నిற்க కాలం నెడుగువాన్ ఎన్నుం ఇళరాజ్వాన్ ఎక్కేక్క. అదేమిటండి? 1-2 రోజులు ఉన్నారు అక్కడ గుహ పెరుమాళతోటి. చాలా కాలం అక్కడే ఉన్నాను అని రామచంద్రుడు దశరథ చక్రవర్తి తోటి చెప్తున్నారేమిటి సుమంతుడు? బహూన్ అంతకాలం ఉన్నాడా అక్కడ? ఉన్నది 1-2 రోజులే కదా. ఇప్పుడు చూడండి இந்த అరుంబలలో తత్రైవ ఎండ ఏవకారార్థం కాల్వాంగ మాట్లాడే అన్నదు చక్రవర్తి పెరుమాళై పిరింద అంజాంన స్వర్గస్థన్ ఆగయ్యాలే. దశరథ చక్రవర్తి రామచంద్రుని ఎడబాల్చిన తర్వాత 5వ రోజే స్వర్గస్థుడయ్యాట. అయితే సుమంత్రం తమసాతైరత్తిലും గంగా కోలత్తిలుమా పెరుమాళోడే 2 నాள் కూడి 2. అదిగో మొత్తం 5 రోజులు. 5వ రోజుకి తిరిగి వచ్చాడు. సుమంతుడు చెప్పినటువంటి వార్త విని దశరథ చక్రవర్తి స్వర్గస్థులయ్యారు. మొత్తం తమసా తీరంలో సుమంతుడు సీతారామ లక్ష్మణులతోటి కూడి ఉన్నది 4 రోజులు, 2 రోజులే. తమసా తీరంలో 1 రోజు, గంగా తీరంలో 1 రోజు, 2 రోజులు గడిచిపోయాయి. గుహపెరుమాళ యొక్క శృంగిబేరపురంలో 2 రోజులు కూడి ఉన్నాడు. ఎవరు? సుమంత్రుడు. ఎప్పుడు?
వనవాసానికి సీతారామ లక్ష్మణుని తీసుకొని వెళ్ళినప్పుడు మొత్తం 5వ రోజు కల్లా స్వర్గస్థులయ్యారు దశరథ చక్రవర్తి. ముందు 4 రోజులు సుమంతుడు, 2 రోజులు, ఒక రోజు తమసా తీరంలోను, ఒక రోజు గంగా తీరంలోను వీళ్ళతో గడిపాడు. ఆ తర్వాత 2 రోజులు గుడు యొక్క శృంగపేరి భవనంలో వేయించేసి ఉన్నాడు. అంజాం నా చక్రవర్తి జీవిక్క చేయదే ఇరే వందరు. 5వ రోజు చక్రవర్తి దశరథ చక్రవర్తి జీవించి ఉండగానే వచ్చాడు ఎవడు? దశరథ చక్రవర్తి దగ్గరికి సుమంతుడు. అత్తై పత్త 1-2 నాళా ఇరుక్కాయ్ అన్నదు. అందుకని 1-2 రోజులే ఉన్నాడు. మీరెలా చెప్పగలరండి అంటే, ఇదిగో ఈ విషయం చూస్తే ఎలాంటిది అంటే ఇది విషయాన్ని బట్టి 1-2 రోజులు, మొత్తం 5 రోజుల్లో దశరథ చక్రవర్తి స్వర్గస్థులయ్యారు కనుక ముందు గడిచింది 4 రోజులు. 4 రోజుల్లో 2 రోజులు వెళ్ళటానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 రోజులు గుహుడి దగ్గర ఉన్నాడు. కానీ ఆ 2 రోజుల కాలాన్నే బహూను అని వాల్మీకి మహర్షి ఎందుకు చెప్పారు అంటే, పెరుమాళోడే నిర్కాలం నెడుగువాన్ ఎన్నెన్ను మిళగాడ్వానైక్యేత్త స్మారక సన్నిధిల్ ఆత్మై ఇరట్టిరుక్కుమిరే. అదిగో 2 రోజులు లేకుంటే ఎంతకాలం గడిపాను నేను అని గుహుడు చెప్పడానికి కారణం ఏమిటట? స్మారక సన్నిధి. గుహుడు అంటే ఎవరు? రామచంద్రుడి విషయంలో చాలా ప్రీతి కలిగినటువంటి భాగవతోత్తముడు. అంతేకాదు గుహుణ్ణి ఏమన్నాడు రామచంద్రుడు? నువ్వు కూడా నా సోదరుడువేనయ్యా అని రామచంద్రుడి చేత అభిమానించబడినటువంటి వాడు గుహుడు. అలాంటి గుహుడు సన్నిధిలో గుహుడిని చూస్తూ ఉంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు, ఇలాంటి గుహుడిని కూడా తనకి సోదరుడు అని చెప్పేటువంటి పరమాత్మ యొక్క సౌశీల్య గుణం గుర్తొస్తూ ఉంది కదా. అందుచేత స్మారక సన్నిధి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని తెలియచేసేటువంటి, గుర్తుకు తీసుకొచ్చేటువంటి భాగవతోత్తముడైనటువంటి గుహుడు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు స్మారక సన్నిధి ఆత్మయ్యరట్టిరుక్కుమిరే. అలాంటప్పుడు ఆయన యొక్క కళ్యాణ గుణాలని గుర్తుకు చేసేలాగా ఉన్నటువంటి భాగవతోత్తముల సన్నిధిలో కాలం కొంచెం ఉన్నప్పటికీ కూడా ఎంత కాలమో ఉన్నామండి మేము అక్కడ అన్నట్లుగా ఉంటుంది కదా. మేఘ కుజాంగల్ కాట్టేన్ మిన్ నువ్వురు పెన్ను ఏర్పు అది కాలం ఎన్నానిరే. ఎదుగో ఆళ్వార్లే, ఓ మేఘ సమూహాలారా, మీరు నాకు దర్శనమిచ్చి దర్శనమిస్తే నాకు ఎలా ఉంది? నా ఆత్మకి అది యముడి వలే కనబడు. నేను ఆత్మని నన్ను నశింపచేసేలా ఉన్నారు కదా మీరు. ఎందుకని ఓ మేఘాలారా, మేఘవండుడైనటువంటి పరమాత్మని గుర్తుకు తీసుకొస్తూ ఉన్నారు మీరు అని చెప్పినట్టుగా గుహేన సార్ధం తత్రైవ స్థితోస్మి దివసాన్ బహూనని గుహుడు చెప్పడానికి, ఇది సుమంతుడు చెప్పడానికి కారణం ఏమిటయ్యా అంటే, పరమాత్మక స్వరూపాన్ని గుణాలని గుర్తుకు చేసేటువంటి ఆ గుహుడు యొక్క సాన్నిధ్యంలో ఉండటం చేత, ఆయన యొక్క కళ్యాణ గుణాలని గుర్తుకు తెచ్చేటట్టుగా ఉండటం చేత గుహుడు సుమంతుడికి ఆ కాలం చాలా అధికము అనిపించింది అని ఇక్కడ. అందుకనే ఏం చెప్పారు? ఇదిగో ఆడవాళ్ళకి ఈ దుఃఖం పెరగడానికి కారణం ఏమిటయ్యా అంటే, అది కిందటి తిరువాయిమదిలో భాగవతోత్తములతోటి చేర్చి ఉంచాడు పెరుమాళ్ళు. ఆ భాగవతోత్తములు ఏం చేశారు? ఆడవాళ్ళకి పెరగడానికి కారణమయ్యారు. ఆడవాళ్ళకు మాత్రమే కాదండి ఆర్తి, ఆడవాళ్ళకు ఇంద్రియాలకు కూడా ఆర్తి పెరిగిపోయేలాగా అయింది. అది స్థితి. ఆడవాళ్ళకి అంత ఆర్తి పెరగడానికి కారణం అదేమి. చైతన్య ప్రసృతి ద్వారమాన కరణంగల్ విడా ఇక్కై ఆవదు ఎన్నెన్నిల్. ఏమిటండి చైతన్యం కలిగినటువంటిది మనస్సు. అది చెప్పినట్టు దాని యొక్క జ్ఞానంతో ఈ కళ్ళు చూస్తూ ఉంటాయి, ఈ చెవులు వింటూ ఉంటాయి. ఇది కదా ప్రసృతి ద్వారాలు కదా ఈ ఇంద్రియాలు. వాటికి ఆర్తి కలగటం ఏమిటండి అంటే, ఆళ్వారుడయ అభినివేశాతిశయత్తైచ్ఛన్నపడి అంటే మనస్సాకారం లేకుండా పని చేయనటువంటి ఇంద్రియాలకు కూడా ఇంత ఆర్తి కలిగింది అంటే కారణం ఏమిటి? దానివల్ల మనకేం తెలుస్తుంది? ఆళ్వారుడయ అభినివేశాతిశయత్తైచ్ఛన్నపడి ఆళ్వార్ల యొక్క అభినివేశం, ఆయన్ని పొందాలి అనేటువంటి అభినివేశము చెప్పబడుతోంది ఇక్కడ అని. ఇంద్రియంగళం தனித்தனியே சேதன சமாதியாலே விட இருக்கும்படியாயிற்று భగవత్ విషయத்தில் ఇవరకు పిరంద వాసనే. ఇంద్రియాలు కూడా విడివిడిగా చేతన సమాధియాలే విడాయిక్కుమ, అవి
అచేతనాలైనటువంటి ఇంద్రియాలైనప్పటికీ కూడా చైతన్యం కలిగినటువంటి వారి వల్ల నేను ఈయన్ని అనుభవించాలి, నేను పరమాత్మ ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించాలి, ఆయన యొక్క కటి సౌందర్యాన్ని అనుభవించాలి, ఆయన యొక్క తిరువడిగల సౌందర్యాన్ని అనుభవించాలి, ఆయన శంఖ చక్రాలు ధరించినటువంటి శ్రీహస్తాల సౌందర్యాన్ని అనుభవించాలి, ఆయన యొక్క కిరీట సౌందర్యాన్ని అనుభవించాలి అనేటువంటి ఆర్తి. ఎలాగా ఒక చేతనుడు ఎలాగైతే వీటన్నిటిని అనుభవించాలి అని కోరుకుంటాడో అచేతనాలైనటువంటి ఆడవాళ్ళ ఇంద్రియాలు కూడా వాటిని అంటే అచేతనాలైన ఇంద్రియాలకు కూడా ఆర్తి కలిగేటట్టుగా ఉన్నది ఏది ఆడవాళ్ళకి భగవంతుడి విషయంలో ఉన్నటువంటి ఆ ఆర్తి. ఇతర విషయంகளில் வாசனை விட ஐயை பிரியானிన్న గుణాధిక విషయத்தில் చల్ల వేండావిరే. మనం లోకంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక విషయం అనుభవించేటప్పుడు మనస్సాకారం లేకుండానే మనం చెప్తూ ఉంటాం కదా, ఏదైనా ఒక విషయాన్ని అనుభవించినప్పుడు ఇది అసలు నాకు తెలియదండి, నా చెయ్యి అనుకోకుండా ఆ కార్యాన్ని చేసేసింది, ఇదిగో నా నేత్రం నాకు అసలు తెలియదు, చూస్తూనే ఉన్నాను తప్ప నాకు అసలు ఆ విషయమే తెలియదండి అంటే ఎందుకు? మనస్సాకారం లేకుండా ఆ నేత్రం చూడటమో, ఆ నోరు మాట్లాడటమో, ఆ ఇంద్రియం చెయ్యి ఆ పని చెయ్యటమో అంటే ఏమిటి? మనస్సాకారంతో చేయలేదు. ఈ విషయవాసన ప్రాబల్యం కలిగినటువంటి ఇంద్రియాలు కావటం చేత లోకంలో ఉన్నటువంటి విషయాలని అనుభవించడంలో ఈ మనస్సాకారం లేకుండా ఈ ఇంద్రియాలని అనుభవించడాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఇతర విషయాల ప్రాబల్యమే వీటికి ఇంద్రియాలకి ఇలాంటి చైతన్యాన్ని కలుగ చేస్తే గుణాధికుడైనటువంటి పరమాత్మ విషయంలో అలాంటి ఇంద్రియాలకు ఆ స్థితి చైతన్యం కలుగుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమున్నదండి అని భగవద్విషయத்தில் వాసனை பண்ணுகிறது சாதன புத்தியா அல்ல ఇతర విషయంలోపాది ఇవ్విషయం రసిక్క వేణుం ఎన్నో. అండి భగవంతుడి విషయంలో ఇలా వాసన పండుగ అనుభవించాలని ఆశ కలగటం సాధన బుద్ధ్యా ఏమండి? ఈ ప్రీతే నాకు సాధన నిన్ను పొందటానికి అనే సాధన బుద్ధితోటి చేసేటువంటి కార్యం ఇది అంటే కాదండి. ఇతర విషయాలు అనుభవించేటప్పుడు మనలాంటి వాళ్ళ ఇంద్రియాలు ఆనందించినట్టుగా ఆడవాళ్ళ ఇంద్రియాలకు కూడా ఇతర విషయంలో పాటు ఈ విషయం రసిక్క వేణుమెన్ను ఇతర విషయాలతో పాటుగా భగవంతుడి యొక్క విషయం కూడా ఆనందాన్ని కలిగింపచేసేటువంటిది అని యా ప్రీతి అవివేకానాం అని ఎవరు ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఇగో యా ప్రీతి అవివేకానాం అని జీరదుంబదంలో రెండో పారాగ్రాఫం యా ప్రీతి అవివేకానాం విషయేషు అనపాయిని తవాం అనుస్మరత సామే హృదయాత్ నాపసత్పదు అని ఎలాగా ప్రహ్లాదుడు చెప్పినటువంటి విషయం. ఏమని? యా ప్రీతి ఏ ప్రీతి అయితే అవివేకానాం అజ్ఞానులమైనటువంటి మనకు విషయేషు అనపాయిని ఈ విషయాలను విడిచిపెట్టకుండా ఉంటుందో అంటే అజ్ఞానులమైనటువంటి మన యొక్క ఇంద్రియాలకి ఇతర విషయాల మీద వ్యామోహం విడిచిపెట్టక వాటిల్లోనే మనం ఉంటామో తాం అనుస్మరత తామే హృదయాన్ని నా ప్రసత్తు అని అదిగో అలాంటి ప్రీతి ఆడవాళ్ళకి ఇప్పుడు పరమాత్మ యొక్క విషయంలో ఆడవాళ్ళకి ఇంద్రియాలకు ప్రీతి కలిగింది అని ஒரு ఆ ప్రీతితోటి ஒரு ఇంద్రియத்தின் వృత్తియై ఇంద్రియాంతరం ఆశయపడకూడుమో ఎన్నిల్. బాగుందండి, ప్రీతి కలిగితే కలగచ్చు. ఒక ఇంద్రియం చేసే పని ఇంకో ఇంద్రియం చేయగలదా అంటే కూడుమో ఎన్నిల్ అంటే చెట్టు శ్రవాహ కണ്ണాలే కాన్పదు செய்து கேட்பதும் செய்யான் என்னதிரே அதுவும் அவன் கொடுத்தదే అది నమకు తట్టెన్నా అవన్ తందాల్. అయితే ఇదిగో చెట్టు శ్రవాహ అని సర్పాలకు పేరు. అంటే చెచ్చువులనే చెవులుగా కలిగినటువంటివి అని అంటే వాటికి కన్నే చూస్తుంది, కన్నే వింటుంది ఆ సర్పాలు. అలానే కన్బాలే కాన్పదం చేయదు కేట్పదం చెయ్యానిన్నదిరే. ఆదిశేషుడు అంటే ఎలా ఉంటాడు? శేషుడు అంటే కన్నుతోటి చూడటము చెవితోటి వినటము ఒకే ఇంద్రియం చేస్తుంది కదా. అంటే ఇదిగో కేట్పదం చెయ్యాలి అదువం అవన్ కొడుతుంది, అది కూడా ఆయన ఇచ్చిందే కదా. అలాంటప్పుడు ఒక ఇంద్రియం ఇంకో ఇంద్రియం కార్యం చెయ్యదు అనటానికి విషయం చెయ్యదు అని ఎలా చెప్పగలరండి మీరు? ఆ సర్పానికి అలాంటి స్థితి ఇచ్చాడు కదా ఆయనే. అంటే ఇదిగో ఇక్కడ కింద మళ్ళా ఇంకో ప్రశ్న, ఇది సర్పత్తుకు వయ్య మనుష్యర్కు కూడుమో ఎన్నా అండ్ అది సర్పాలకు కుదురుతుందండి, మనుషులకి ఎలా కుదురుతుంది కనుక అంటే
அதுவும் அவன் கொடுத்தదే అది నమకు తట్టెన్నా, అది కూడా ఆయన ఇచ్చిన స్థితే కదండి. పరమాత్మ యొక్క శక్తితోటే కదా తత్వానికి స్థితి ఇచ్చాడు. అలాంటప్పుడు న్యాయేంద్రియాలు నా శక్తి ఇవ్వడంలో ఆయనకు అడ్డే ఉంటుంది కనుక అంటే అవంతంగా ఆశ్రిత ఆయన ఇచ్చాడు అంటున్నారు కదా ఆళ్వారు. ఆశ్రితకు అవన్ కొడుక్క ఎంగే కండోం ఎన్నా అండి. ఆశ్రితులైనటువంటి వాళ్ళకి అలాంటి స్థితి ఇచ్చాడు అని మీరు చెప్తున్నారు కదా. ఎక్కడైనా ఇచ్చారండి? ఎవరికైనా ఇచ్చాడు ఆయన పరమాత్మ ఆ స్థితిని? అంటే ఒక ఇంద్రియం చేసేటువంటి పని ఇంకా ఇంద్రియం చేసేటటువంటి స్థితిని ఎవరికైనా ఇచ్చాడంటే ஒரு தேச விசேஷத்திலே தன்னை அனுபவிக்காக்கு கொடா நின்னதிரே తమ్మయ్యే ఒక అలవేండుగయ్యాలే. అదిగో ఒక దేశ విశేషత్తులే ఆ పరమపదంలో ఆ నిత్యసూరులకు అన్ని రకాలు కొడుక ఎండే తమ్మయ్యే సామ్యాపత్తియే కొడుక్క వేండుగయ్యాలే, తనకు ఉండాయే కొడుకు వేణుమే. అదిగో ఆ దేశ విశేషం అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి అక్షరాది మార్గం ద్వారా పరమపదానికి చేరుకున్నటువంటి జీవుడికి సామ్యాపత్తి మోక్షాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు, ఇస్తున్నాడు అంటున్నారు కదా. అలాంటప్పుడు తమకు ఉండాయే కొడుకు వేణుమే. పరమాత్మ అలా ఎవరికైనా ఇచ్చాడా అంటే అదిగో ఆ నిత్యసూరులకు ఇచ్చాడు, ఆ ముక్త పురుషులకు ఇచ్చాడు. మరి ఎక్కడిచ్చాడని సామ్యాపత్తి మోక్షాన్ని ఇస్తున్నాడు కదా. సామ్యాపత్తి మోక్షం అంటే ఏమిటి? తనకు ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి కదా. ఈశ్వరునుకు కరణ నియమరాహిత్యం ఉందో ఎన్నా? కరణ నియమరాహిత్యం ఇదిగో ఈశ్వరుడికి ఏమన్నా కరణ నియమం ఈ ఇంద్రియం ఈ పనే చెయ్యాలి, ఈ ఇంద్రియం ఈ పనే చెయ్యాలనే నియమం ఏదైనా ఉన్నదా ఈశ్వరుడికి? అది లేదు కదా. ఇదిగో దూదు కన్గల్ కొండొన్ను నొప్పేసి తూమొഴി ఇసైగొల్ కొండొన్ను నోక్కిరే అవన్ తన్ పడి అదో దూదు కన్గల్ దౌత్యాన్ని చేస్తాయట ఆ నేత్రాలు. అదిగో కొండొన్ను నొప్పేసి తూమొഴി ఇసైగల్ కొండొన్ను నోక్కి దూదు కన్గల్ కొండొన్ను నొప్పేసి ఆ దౌత్యాన్ని చేసేటువంటి నేత్రాలు వెళ్ళి ఎదుటి వాళ్ళకి తమ భావాలను ఏదో చెప్పేటట్టుగా ఉంటాయట, కళ్ళతోనే చెప్తారంటారు కదా. అలాగా తూమొഴി ఇసైగల్ ఇగో పరిశుద్ధమైనటువంటి ఆ వాక్కులు కొండొన్నునో కీరే వాక్కులు చూస్తూ ఉంటాయట అన్నట్లుగా కదా. ఆయన యొక్క ప్రకారం అదావదు అంటే ఏమిటి? ఆయన యొక్క నేత్రాలు మాటలు చెప్తాయి, ఆయన మాటలు చూస్తాయి అన్నట్లుగా అలాంటి పరిశుద్ధమైనటువంటి ఆ వృత్తి కలిగినటువంటి ఇసయ్యే కొండు స్వాపేక్షితంగలై కటాక్షిత్తు ఎన్ను పాసరార్థం. ఇదిగో దూత కృత్యத்தை பண்ணும் கண்களை கொண்டு స్వాభిప్రాయத்தை சொல்லி పరిశుద్ధமான వృత్తియుடைய ఇసయ్యే కొండు స్వ అపేక్షితంగలై కటాక్షిత్తు. అదిగో తన నేత్రాలతోటి తన యొక్క అభిప్రాయాన్ని తెలియచేస్తాట, పరిశుద్ధమైనటువంటి నడవడికతోటి అంగీకారాన్ని తెలియచేయటం అనేటువంటిది. అలా తనకు కావలసినటువంటి విషయాన్ని ఆ నేత్రాలతోటి ఏది నోరు చేసే పని చేయగలడు, నోటితోటి నేత్రాలు చేసేటువంటి పని చేయగలడు. అలాంటి వాడు కదా పరమాత్మ. కాబట్టి ఆయన స్థితి అదే అయినప్పుడు ఆయన సామ్యాపత్తి మోక్షాన్ని ఇచ్చినటువంటి నిత్యసూరులు కూడా ఆ స్థితే ఉంటుంది కదా. కాబట్టి నిత్యసూరులు కంటితోటి వినగలరు, చెవులతోటి మాట్లాడగలరు. ఇలాంటి స్థితి వాళ్ళు అంటే ఒక ఇంద్రియం చేసేటువంటి పని మిగతా ఇంద్రియాలు కూడా చేయగలిగేటువంటి స్థితి నిత్యసూరులకు ఉంటుంది కదా. అలా నువ్వు వాళ్ళకి ఇచ్చావు కదా. మేము కూడా నీలా వాళ్ళ వల్లే నీ బిడ్డలమే కదా, నీతో సంబంధం కలిగిన వాళ్ళమే కదా. కాబట్టి కూడా ఇంద్రియాలు వేసబడటంలో దోషమేం లేదు పరమాత్మ అని. ఇది ఆళ్వార్ల యొక్క దుఃఖం ఈ తిరువామిడిలో. 6 అదావదు అంటే ఏమిట? 6 కిన్నవం ఎడుతా பலவாய் தலைகளாலும் போகச் செய்தேயும் கடலில் புகும் அஞ்சன் குறைவத்த போமா. 6 கிண்ணறம் எடுத்தால் பலவாய் தலைகளாலும் போகச் செய்தேயும் கடலில் புகும் அஞ்சன் குறைவத்த போமா போலே. ఎవరుடைய అభినివేశ అతిశయం ఎవరుடைய కరంగళాకిర వాయు తలగాలే పెరుగిరపడి. ఇగో నది గట్లు తెగి ప్రవహిస్తూ ఉన్నది. ప్రవహిస్తూ ఉంటే ఏం చేశారు? అమ్మో వరద వచ్చేస్తుంది అని కొన్ని కాలువల ద్వారా ఆ నీటిని పక్కకు మళ్ళింటారు. అయినప్పటికీ సముద్రంలో వెళ్ళి చేరే సమయంలో నిండుగానే నది వెళ్ళి ఆ సముద్రంలో చేరుతుంది.
అంటే నదిలో ఉండేటువంటి జలాలకి ఏ కొరత లేకుండా ఆ కాలువల ద్వారా కొంత జలానికి పంపించేశారు. అయినప్పటికీ నది నిండుగానే ఉన్నది కదా. అదే రీతిగా ఆళ్వాళ్ళకు ఇంద్రియాలు అనుభవించినప్పటికీ కూడా ఆళ్వాళ్ళకు పరమాత్మతోటి ఉండేటువంటి అనుభవానికి ఏ కొరత లేదని ఎవరుடைய అభినివేశాతిశయం ఎవరుடைய కరణంగளாகிய வாய்த்தலைகளாலே பெரிது வருகிறபடி అదిగో ఆడవాళ్ళ యొక్క అభినివేశం ఆడవాళ్ళకు ఇంద్రియాలతోటి కూడి ఇంకా పరమాత్మని పొందాలి అనేటువంటి ఆశ పూర్వం ఆడవాళ్ళ యొక్క ఆశ మాత్రమే. ఇప్పుడు ఇంద్రియాల యొక్క ఆశ కూడా చేరటంతో ఇంకా ఆడవాళ్ళ యొక్క ఆశ పరమాత్మని పొందాలనే ఆశ ఇంకా పెరిగిపోయింది అంటున్నారు ఈ తిరువాయిమొழிలో. முடியானே எம்மூலகம் தொழுதேத்தும் சீர் அடியானே அடியானே யார் கடலை கடைந்தாய் உள்ளூர் கொடியானே ஒண்டல் வண்ணா அண்ட தும்பர் நெடியானே என்னு கிடக்கும் என் நெஞ்சமே. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திரு